సిస్టర్ స్టార్ట్ చేసుకుందామండి. చేయండి సిస్టర్. ఓకే. ఈహో ఉమెన్స్ ఫెలోషిప్ లో జాయిన్ అయిన సిస్టర్స్ అందరికి, ఆంటీ వాళ్ళకి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాము. స్టార్టింగ్ ప్రేయర్ చేయాల్సిందిగా మరి మహాలక్ష్మి సురేష్ గారిని కోరుకుంటున్నాం. మహాలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ. స్టార్టింగ్ ప్రేయర్ చేసుకుందాం. స్టార్టింగ్. మహోన్నత మహాపరిషుద్ధుడా మీకు వందనములు, స్తోత్రం తండ్రి ప్రభు. నాకు ఇచ్చిన ఈ సమయం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేనైతే ఎందుకు పనికిరాని దాన్ని, కానీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అండ్ మీరు చూపిస్తున్న ఈ మంత్ అంతట్లో మీరు చూపించిన ప్రతి ఒక్క విషయాన్ని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరు ఇచ్చిన రక్షణ బట్టి అండ్ తండ్రి ప్రభు అనేక మందిని మీరు రక్షించారు, రక్షణలోకి నడిపించారు. అలాగే తండ్రి ప్రభు మీరు చేసిన పరిశుధాత్మ కార్యాన్ని బట్టి తండ్రి ప్రభు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అలాగే తండ్రి మీరు ఇచ్చిన గైడెన్స్ని బట్టి ప్రభు, మీరు ఇచ్చిన న్యాయాన్ని బట్టి, మీరు ఇచ్చిన శాంతిని బట్టి, మీరు ఇచ్చిన ప్రొటెక్షన్ బట్టి, ప్రొవిజన్ బట్టి తండ్రి ప్రభు, మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని బట్టి ప్రభు, నాలెడ్జ్ విజ్డమ్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన తండ్రి. మాకు మీరు అన్ని ప్రొవైడ్ చేశారు అండ్ ప్రతిదీ మీరే దయచేశారు. అందుని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆహారానికి తండ్రి, నీరుకే తండ్రి, గాలికై, మాకు ఇచ్చిన వస్త్రాలకై, మాకు ఇచ్చిన గృహాలకై, మాకు ఇచ్చిన జాబ్స్కై, హెల్త్కై తండ్రి ప్రభు, మాకు ఇచ్చిన ఈ జీవితానికి అండ్ తండ్రి ప్రభు మీరు ఇచ్చిన శక్తిని బట్టి మేము వర్క్ చేసుకోవడానికి మాకు మీరు ప్రతి విషయంలో సహాయం చేస్తున్నారు. అనేక పనులు చేసుకోవడానికి అండ్ నేను స్తుతించడానికి, ఆరాధించడానికి, మేమపరచడానికి మాకు ఇచ్చిన ఈ విషయాలన్నిటిని బట్టి, చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అంతండి ప్రభు, మమ్మల్ని ఇంకా మీరు ముందు తీసుకువెళ్తున్న విషయాలను బట్టి నీకు స్తోత్రం. ఇచ్చిన ఈ డేని బట్టి కూడా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి ప్రభు, ఎవరైతే మమ్మల్ని అందరినీ మీరు ఫ్యామిలీస్ గా చేశారో అందుని బట్టి నీకు స్తోత్రం. మా చర్చిలో ఉన్న ప్రతి ఫ్యామిలీని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన ఫెలోషిప్ ని బట్టి నీకు స్తోత్రం. ఇచ్చిన తండ్రి ప్రభు సంఘాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు. మీరు ఇంకా మా విషయాల్లో మీరు కార్యం చేయమని తండ్రి అడుగుతున్నాం నాయన. అలా ఎవరైతే ప్రీవియస్ తండ్రి ప్రభు లాస్ట్ ఫ్యూ డేస్ బర్త్డేస్ కానీ తండ్రి ప్రభు వెడ్డింగ్ యానివర్సరీ జరుపుతున్న తండ్రి సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ని జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి జీవితంలో మీరు మరి యొక్క తండ్రి ప్రభు జన్మదినాన్ని, మరి యొక్క వెడ్డింగ్ యానివర్సరీని మీరు వాళ్ళకి ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభు. వారిని బ్లెస్ చేయండి. ఇంకా వారు చేయాల్సిన పనులు నీ చిత్తానుసారంగా జరిగించండి తండ్రి. ప్రతి విషయంలో మీరు వారికి కూడా తోడుగా ఉండమని అడుగుతున్నాం నాయన. అండ్ తండ్రి బీబీఎస్ ని బట్టి కూడా మీకు వందనములు. అండ్ దాన్ని గైడ్ చేస్తున్న ప్రియదర్శిని అక్క కూడా విషయంలో కూడా మీకు వందనములు, స్తోత్రం. అండ్ చిల్డ్రన్స్ కూడా మంచిగా నేర్చుకున్నారని మేము విశ్వసిస్తున్నాం నాయన. మీరు జరిగించిన కార్యాన్ని విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. రేపొద్దున జరిగే లక్ష్మి వాయిస్ రావట్లేదమ్మా. లక్ష్మి, హలో. ఎగ్జిట్ అయినట్టు. నెక్స్ట్ దానికి వెళ్ళిపోండి రేణుక సిస్టర్. ఓకే సిస్టర్, అయితే ఓకే మా నెక్స్ట్ స్టార్ట్ సాంగ్ పాడుకుందాము. సాంగ్ పాడేది లేనారా సిస్టర్? లేనారా? హలో హలో, ఉన్నాను సిస్టర్. సాంగ్ ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. సాంగ్ పాడు. సర్వచిత్తంబు నీదేనయ్యా, స్వరూపమీచు కుమారివే. సర్వచిత్తంబు నీదేనయ్యా,
స్వరూపమీచు కుమారివే సారేపైనున్న మంటినయ్యా సరైన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వరా రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి ప్రభు సిద్ధించు నీ చిత్తమే ప్రార్థించుచుంటి నీ సన్నిధి పరికింపునన్ని దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధం చేసి పాలింపుమా పాపంబు పోవనను కడుగుమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక నీ చిత్తమే సిద్ధించు ప్రభు నిన్నే ప్రార్థింతు నా రక్షక నీచమౌగాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండా నిజమైన సర్వశక్తుండవే నీ చేత పట్టి నను రక్షింపమా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే ఆత్మస్వరూపని చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమునా ఆత్మస్వరూపని చిత్తమే అనిశంభు చెల్లు ఇహ పరమునా అధికంబుగా నన్ని ఆత్మతో ఆవరింపు నా రక్షక అందరూ నాలో క్రీస్తుని చూడా ఆత్మతో నన్ను నింపుము దేవా సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే సారేపైనున్న మంటినయ్యా సరి అయిన పాత్రం చేయుమయ్యా సర్వేశ్వరా రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును సర్వచిత్తంబు నీదేనయ్యా స్వరూపమీచు కుమారివే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా లీనా. నెక్స్ట్ మనం మెసేజ్ లోకి పోదాము. సిస్టర్ రాజశేఖర్ గారు మీరు తీసుకోండి మెసేజ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ప్రైజ్ ద లార్డ్ సిస్టర్స్, ఎలా ఉన్నారు అందరూ హాట్ సమ్మర్ లో? బాగున్నాం దేవుని కృపను బట్టి. ఎస్. గుడ్ గుడ్ గుడ్. సో ప్రార్థన గురించి మనం కొన్ని అంశాలు ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, స్త్రీలమైన మాకు మీరు ఇచ్చిన ఈ ప్రసంగాన్ని మీకు వందనాలు. ఈ వారం మేము కేవలం
ప్రార్థనకే ప్రాముఖ్యతనిచ్చి అనేక అంశాల గురించి ప్రార్థించబోతున్నాం. తండ్రి దేవా, మీరు మాతో మాట్లాడండి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి సిస్టర్తో మీరు మాట్లాడండి. దేవా, మేము ఏ విషయాల్లో సరిగా లేవు, ఏ విషయాల్లో మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకోవాలి, ఎలా ఉంటే మా ప్రార్థన ఎఫెక్టివ్ గా ఉండేవి. తండ్రి, మమ్మల్ని దర్శించి మమ్మల్ని కన్విక్ట్ చేసి తండ్రి, మమ్మల్ని మేము తగ్గించుకొని కరెక్ట్ చేసుకుని కృపనివ్వమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా ఈ ప్రార్థనను ప్రియరక్షకుడైన యేసువారి నామములో వేడుకుంటున్నాం. ఆమేన్. ఎవరైనా, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లిసన్ టు మీ, ప్లీజ్ లెట్ మీ నో. ఓకే సిస్టర్, ఓకే. Prayer is the only means of communication with God while we live on earth. ప్రార్థన ఈ భూమి మీద మనం జీవించినంత కాలం దేవునితో మాట్లాడంటే ఏకైక మార్గం అది. ఎందుకంటే దేవుణ్ణి ముఖాముఖిగా చూడడం అనేది లోకంలో ఉన్నంత కాలం సాధ్యం కాదు. అది పరలోకంలో మాత్రమే సాధ్యం అవుతుంది. మరి మనం ఒకసారి రక్షణ పొందాక పాత జీవితంలో జీవించినట్లు మన ఇష్ట ప్రకారం జీవించడానికి వీల్లేదు. కేవలము దేవుని కొరకే జీవించాలి, దేవుని చిత్తానుసారంగా జీవించాలి. అంటే అనుదినం మన దేవుని మనకి ఎన్నో విషయాలు తెలియదు. మనం మనలో ఉన్న ఇంప్యూరిటీ తొలగించుకోవాలంటే దేవుడు మనకి చూపించే కొద్దీ మనం కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. అలాగే దేవునితో ఒక సమయాన్ని గడపాలన్నా, సమస్యలు, మన బాధలు, మన సంతోషం, మన కోరికలు ఏవి చెప్పుకోవాలన్నా మనకి ఉన్న ఒకే ఒక్క మార్గం ప్రార్థన. ప్రేయర్ ఈస్ మోర్ రెలవెంట్ టు ఏ బిలీవర్ దాన్ టు ఏ నాన్ బిలీవర్. అవిశ్వాసి ప్రార్థన కంటే విశ్వాసి ప్రార్థన మరింత అర్థవంతంగా ఉంటుంది. మనం యేసు ప్రభువుని మన వ్యక్తిగత రక్షకునిగా, ప్రభువుగా పొందక ముందు we were enemies of God. We rebelled against God. తత్ఫలితంగా తండ్రి అయిన దేవునితో మనం సహవాసాన్ని కోల్పోయాం. మనము యేసు ప్రభువుని రక్షకునిగా స్వీకరించాక మాత్రమే ఆయన ద్వారా మనకు తండ్రి అయిన దేవునితో ఒక సమాధాన స్థితి అనేది ఏర్పడింది. అప్పుడే మనం పరలోకమందున్న మా తండ్రి అని ఆయన చెంతకు రాగలం. అయితే మన క్రైస్తవ కుటుంబాల్లో పిల్లలకి చిన్నప్పటి నుంచి కొన్ని స్పిరిచువల్ డిసిప్లిన్స్ నేర్పించాలి కాబట్టి బైబిల్ చదువుకోవడం, ప్రేయర్ చేయడం, ప్రతి చిన్నదానికి ఆయన మీద ఆధారపడడం నేర్పిస్తాం. కానీ నిజం చెప్పాలంటే రక్షణ పొందాకే మన ప్రార్థనలు అర్థవంతంగా ఉంటాయి. Christians alone have the privilege of having personal relationship with God. కేవలం క్రైస్తవులకు మాత్రమే దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండే ఆధిక్యత అనేది ఉంది. మనం ప్రతి ఒక్కరికి మనకి కొంతమంది లవ్డ్ వన్స్ ఉంటారు, సన్నిహితులు. సో మనం వాళ్ళని ఎంతో ఇష్టపడతాం, టైం ఉన్నప్పుడల్లా వాళ్ళతో స్పెండ్ చేయాలనుకుంటాం. వి వాంట్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ దెమ్, ఎందుకంటే వీ లవ్ దెమ్. అలాగే మనం చేసిన పాపాలకు మనం న్యాయంగా చెప్పాలంటే నరకానికి వెళ్ళాలి. బట్ దేవుడు, గాడ్ ద ఫాదర్, తండ్రి అయిన దేవుడు మనం నశించిపోవడం ఇష్టం లేదు కాబట్టి ఆయన లోకంలో మనందరినీ ప్రేమించి మనము రక్షింపబడడానికి ఒక ప్రొవిజన్ ని కలుగు చేశారు. తన ఏకైక కుమారుడైన యేసు ప్రభువు వారు మన పాపాలకు మనం పొందాల్సిన శిక్షని ఆయన పొందేలాగా ఆ ప్రొవిజన్ కల్పించారు. కాబట్టి శిలువ మరణం, శిలువ వెనకాల మనకి కనిపించేది తండ్రి అయిన దేవుని ప్రేమ. ఆయన ప్రేమ అద్వితీయమైన ప్రేమ. ఆయనలా మన ఎవరు ప్రేమించలేరు. దేవుని ప్రేమని అగాపే లవ్ అంటారు. సో లోకంలో ఎవరు కూడా ఆయన ప్రేమించినట్లు, అర్థం చేసుకున్నట్లు మనని అర్థం చేసుకోలేరు. కాబట్టి మనము ఒకసారి రక్షణ పొందాక
ప్రతి విశ్వాసి కూడా ఆయనతో ఒక వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నారు. సో ఆయన హీస్ ఆల్వేస్ రెడీ టు లిజన్ టు అస్. హీ ఆల్వేస్ హ్యాస్ టైమ్ ఫర్ అస్. దేవునితో మనం ఎలాగైతే మనకి ఇష్టమైన వాళ్ళతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండొచ్చో, దేవునితో కూడా అలాగే ఒక వ్యక్తిగత సంబంధం కలిగి ఉండొచ్చు. మనకి వేరే మతాల్లో ఇటువంటి కాన్సెప్ట్ అనేది లేదు. హౌ కెన్ వి అప్రోచ్ గాడ్ ఇన్ ప్రేయర్? దేవుని సన్నిధికి మనం ఎలా వెళ్ళాలి? నేను కేవలం ఇక్కడున్న టైం బట్టి కొన్ని అంశాలను మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. We should have right relationship with him. ఒకసారి విశ్వాసులు అయ్యాక కూడా మనము అప్పుడప్పుడు పాపంలో పడిపోతుంటాం. ఎలాగైతే మనం బలలో పార్టిసిపేట్ చేసే ముందు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటామో, అలాగే దేవుని సన్నిధికి వచ్చే ప్రతిసారి కూడా మనము మనల్ని కరెక్ట్ చేసుకుని ఆ తర్వాతే దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. సో మనము మన సిన్ని కరెక్ట్ చేసుకోకుండా దేవుని సన్నిధికి వస్తే ఆయన మన ప్రార్థనని అంగీకరించడు. మత్తయి 5:23-24 ఒకసారి చూద్దాం. సమయభావం వల్ల నేనే చదువుతానండి. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. అటు తర్వాత వచ్చి నీ అర్పణము నర్పించు. అంటే తోటి మనుషులతో సమాధాన పడకుండా ఆయన సన్నిధికి రావద్దని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు మనకి. అలాగే కీర్తనలో 66:18 కూడా నా హృదయంలో నేను పాపాన్ని లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అని కీర్తనాకారుడు అంటాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అవర్ సిన్ ఈస్ ఎ బ్యారియర్ బిట్వీన్ అస్ అండ్ గాడ్. నెక్స్ట్, God highly values our prayers if we approach him with a contrite heart. అంటే ఏంటో చూద్దాం. కాంట్రైట్ అనే మాటకి అర్థం మనం బ్రోకెన్ అని, క్రష్డ్ అని అర్థం చేసుకోవచ్చు. హ్యావింగ్ కాంట్రైట్ హార్ట్ మీన్స్ రికగ్నైజింగ్ అవర్ సిన్ఫుల్నెస్, హెల్ప్లెస్నెస్ అండ్ బీయింగ్ హంబుల్ అండ్ టీచబుల్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. అంటే మన పాపపు స్వభావాన్ని, మన నిస్సహాయతని మనము అర్థం చేసుకుని దేవుని సన్నిధికి మనల్ని మనం దీనత్వంతో ఒక టీచబుల్ స్పిరిట్ తో ఆయన సన్నిధికి వచ్చే పరిస్థితి. అటువంటి పరిస్థితి మనకి ఎప్పుడు వస్తుందంటే వెన్ వీ హ్యావ్ కాంట్రైట్ స్పిరిట్. అటువంటి మనసుతో, అటువంటి హృదయంతో ఆయన సన్నిధికి వస్తే ఆయన ఎంతో సంతోషిస్తారు. మన ప్రార్థనలు ఆలకించడమే కాదు, మనలో పరివర్తనని తీసుకురావడం కూడా సాధ్యం. తర్వాత God listens to our prayers if we live a life of obedience. 1 యోహాను, అంటే యోహాను రాసిన పత్రిక 1 యోహాను 3:21 మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరకదు. సో మనము ఆయన ఆజ్ఞలను మనము గైకొంటూ ఆయన దృష్టికి ఏమిష్టమో అలా ప్రవర్తిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనల్ని ఆలకిస్తాడు. God does not hear prayers that have a wrong or selfish motives. మనం సెల్ఫిష్ గా ఉంటే అది మన ప్రేయర్స్ లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కానీ బైబిల్లో మనకి కేవలం మన గురించి మాత్రమే కాకుండా, మన పనులే కాకుండా ఇతరుల పనులు కూడా మనం గమనించుకోవాలి. అవసరమైన వాళ్ళకి హెల్ప్ చేయాలని వాక్యం చెప్తుంది. యాకోబు 4:3 ఏమని ఉందంటే, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనక మీకేమీ దొరకటం లేదని ఒక హెచ్చరిక ఉంది. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. సో గాడ్ డజంట్ వాంట్ us టు బి సెల్ఫిష్. తర్వాత we should pray in accordance with God's will, not according to our own. మనము ప్రార్థించినప్పుడు దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలే చేయాలి, కానీ మనకెలా చేయాలనిపిస్తుందో, మనకెలా ఇష్టమో అలా చేయకూడదు. నిజంగా ఈ విషయంలో మన అందరికీ విజ్డమ్ కావాలి. మనం ఏం చేస్తామంటే, మనకి ఏది కావాలనుకుంటామో అది ఒక టు డూ లిస్ట్ ఇచ్చేసి దానికోసం తెగ ప్రార్థిస్తూ ఉంటాం. కానీ మనం ప్రార్థించే అంశాలు దేవుని దృష్టికి అనుకూలమా కాదా, ఆయన చిత్తమా కాదా, ఇలా మనం అడగడం అనేది మనము గ్రహించం.
మొదటి యోహాను 5:13లో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నది. కాబట్టి మనం ఆయన చిత్తానుసారంగా ప్రార్థించే శక్తినివ్వమని దేవుని అడగాలి. అన్బిలీఫ్ ఇస్ a big barrier for prayers to be answered. సో డిస్బిలీఫ్, అన్బిలీఫ్ ఏదైనా అనుకోవచ్చు. సో ఇక్కడ అపనమ్మకం, అవిశ్వాసం అనేది మన ప్రార్థనలకి అవరోధంగా ఉంటుందని చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మన పేరెంట్స్ మనకి ఏదైనా ప్రామిస్ చేస్తే మనం నమ్ముతామా లేదా వాళ్ళ మాటలు? అరే నువ్వు బాగా చదువుకోమ్మా, డోంట్ బాదర్ అబౌట్ మనీ, విల్ టేక్ కేర్, లేదా ఈ విషయం నువ్వు వరీ అవ్వద్దు, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ అని చెప్పినప్పుడు మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. ఎందుకు? మనకి వాళ్ళ మాటలు అంటే నమ్మకం. మా పేరెంట్స్ చెప్పారంటే చేస్తారు. ఎంత కష్టమైనా, ఎంత పెయిన్స్ తీసుకున్నా చేస్తారు. ఎందుకంటే దే లవ్ us. వి నో హౌ మచ్ అవర్ పేరెంట్స్ లవ్ us. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, ఒక మనిషి పట్ల అంత నమ్మకం ఉన్న మనం దేవుని పట్ల మాత్రం చూపించాల్సినంత విశ్వాసాన్ని చూపించలేకపోతుంది. అందుకనే యాకోబు 1:6-8లో సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండు. అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనేమైనని దొరకునని తలంచుకునరాదు అని ఉంది. కాబట్టి మనకి ఫెయిత్ అనేది చాలా అవసరం. దేవుడు మన ప్రార్థనలు తప్పకుండా ఆలకిస్తాడు. మనం అడిగింది ఆయన చిత్తానుసారం తప్పకుండా ఇస్తాడు. ఆయన మీద ఒక ట్రస్ట్ అనేది మనకి ఏర్పడాలి. సో డెలిబరేట్ గా మనం ఎఫర్ట్ పెట్టాలి. దేవుడు తప్పకుండా చేస్తాడు అని. అలాగే మనకి ట్రస్ట్ తక్కువ ఉన్నప్పుడు మనకి మన విశ్వాసాన్ని ఇంక్రీజ్ చేయమని కూడా then with him will allow our prayers to be answered. సో దేవునిలో ఉండి దేవునితో నిరంతర సహవాసం చేస్తూ ఉంటే మన ప్రార్థన తప్పకుండా ఆన్సర్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరైనా మనకు తెలిసిన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు. ఉత్తప్పుడు మన ఏం పట్టించుకోరు, అసలు మనతో టచ్ లో ఉండాలని కూడా అనుకోరు. దే డోంట్ కేర్ ఫర్ అస్. కానీ ఏదైనా అవసరం ఉన్నప్పుడు అప్పుడు మాత్రం దే కమ్ టు దే కాల్ us అండ్ వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉంటే అది ఎంతో రిక్వెస్టింగ్ అడుగుతారు. సరే మనం హెల్ప్ చేస్తాం, మళ్ళీ మామూలే, మళ్ళీ వాళ్ళు పట్టించుకోరు. హెల్పింగ్. అలాగే మనం దేవునిలో నిలిచి ఉండకుండా, మనం ఆయన్ని ప్రేమించకుండా, ఆయనతో సహవాసం లేకుండా అవసరమైనప్పుడే ఆయన సన్నిధికి రావడం కరెక్టా? మనం 7లో మనకి ఇలా రాసి ఉంది, నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండినట ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. అంటే దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని మాటల మనలో నిలిచి ఉన్నాయంటే, ఆయన ఆజ్ఞలని అనుసరిస్తూ ఉంటే మన ప్రార్థనలు ఏదడిగినా ఇస్తానని చెప్తున్నారు. ఏదడిగినా ఇస్తారా అంటే తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే నిజంగా దేవునిలో నిలిచి ఉన్నప్పుడు ఏదడిగినా ఆయన చిత్తానుసారంగానే అడుగుతాం. We should bring our supplications to God with a thankful heart. సో దేనికి మనం థ్యాంక్ఫుల్ గా ఉండాలి దేవుని పట్ల? ఫస్ట్ ఆఫ్ ఆల్, we should be thankful to God for the great gift of salvation and also for all the answered prayers in the past. అలాగే పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఆందోళన పడకుండా మనం కృతజ్ఞతాపూర్వకంగా మన విన్నపాలన్నీ దేవునికి చెప్పాలి అని మనకి వాక్యంలో ఉంది. ఫిలిపియన్స్ 4:6లో చూస్తే మనం దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల ద్వారా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది మనకి. సో these are the things that we have to keep in mind before coming to the presence of God. Mari next, don't let our answered prayers make us prideful. ఒక విశ్వాసిలో దేవుడు కోరుకునేది ముఖ్యంగా దీనత్వం. ఎందుకంటే గర్విష్ఠులు ఆయన సన్నిధిలో నిలవలేరు. దేవుడు అహంకారులను గర్విష్ఠులని ఎదిరించును అని వాక్యం చెప్తుంది. కానీ అన్ఫార్చునేట్లీ చాలా మంది మనం బిలీవర్స్ ని చూస్తే చిన్న రీజన్ చాలు,
వాళ్ళలో మనం వీ కెన్ సీ ప్రైడ్ ఇన్ మెనీ బిలీవర్స్. మనం బాగా పాడినా ఒక్కోసారి గర్వం రావచ్చు, మినిస్ట్రీలో ఉన్న రావచ్చు, చర్చిలో యాక్టివ్గా ఉన్న రావచ్చు. అంతెందుకు మన ప్రార్థనలు దేవుడు ఆన్సర్ చేస్తే కూడా ఇట్ కెన్ క్రియేట్ ప్రైడ్ ఇన్ అస్. అక్కడ సహాయం చేసింది దేవుడు గాని మనం క్రెడిట్ తీసేసుకుందాం అనుకుంటాం. అది కరెక్ట్ కాదు కదా. మన ప్రేయర్స్ ఆన్సర్ అవుతుందంటే ఇట్స్ నాట్ మెజర్ ఆఫ్ అవర్ స్పిరిచువల్ లైఫ్. అది ఓన్లీ దేవుని మంచితనమే అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన ప్రార్థనలో ఆలకించే కొద్దీ మనం మరింత వినయంగా ఒదిగి జీవించాలి. మనం బైబిల్లో ఎవరినన్నా చూడండి, నెహెమ్యా, దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగో, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రార్థనలు ఆలకించి వాళ్ళ జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. కానీ అంత గొప్ప కార్యాలు రాజు ముందు చేస్తే కూడా వాళ్ళు ఏమన్నా గర్వం చూపించినట్లు మనం చూస్తున్నామా? కాబట్టి నా ప్రార్థనలు దేవుడు వింటున్నాడు కాబట్టి నేను నీతిమంతురాలిని అని మనం గనక గర్విస్తే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఆధ్యాత్మిక పతనం అప్పుడే ప్రారంభమైనట్టు. కాబట్టి మన ప్రార్థనలు ఆన్సర్ చేయాలా వద్దా? మనం అనుకున్నట్లు ఒకవేళ ఆన్సర్ చేసినా మనం అనుకునే విధంగా ఆన్సర్ చేయకపోవచ్చు దేవుడు. వీ షుడ్ లీవ్ ఇట్ టు గాడ్. ప్రార్థన మనకి ఆలకించినప్పుడు మనకి మన హార్ట్ అంతా కృతజ్ఞతా భావంతో నిండి ఉండాలి. కానీ అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనలో గర్వం అనేది కలుగు చేయదు. అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ unanswered prayers. So how is our attitude towards unanswered prayers? మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నాం, ఎన్నోసార్లు దేవుడు సమాధానాలు ఇస్తున్నాం. అయితే మనందరికీ కూడా కొన్ని విషయాల్లో కొన్ని ప్రార్థనలకి జవాబు లేదు. ఫర్ ఎగ్జాంపుల్, డాటర్స్ మ్యారేజ్, సన్స్ ఎడ్యుకేషన్, ఆర్ సన్స్ జాబ్, లేదా ఒక క్రానిక్ ఇల్నెస్ కావచ్చు. ఎన్నో సంవత్సరాల నుంచి మనం ప్రార్థిస్తూ ఉండొచ్చు. లేదా రక్షణ, సాల్వేషన్ ఫర్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ద నియర్ వన్స్ ఆర్ డియర్ వన్స్. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇంకా రిజల్ట్ రావట్లేదు అనే పరిస్థితి మనందరికీ ఉంది. యాక్చువల్లీ వెయిటింగ్ అపాన్ ద లార్డ్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. దేవుడు కొన్నిసార్లు మన ప్రార్థనకి ఎస్ అని సమాధానం చెప్తాడు, కొన్నిసార్లు నో అంటాడు, కొన్నిసార్లు వెయిట్. కానీ ఆ వెయిటింగ్ మనకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఎక్సెప్ట్ ట్రస్టింగ్ గాడ్ అండ్ హిస్ గుడ్నెస్ అండ్ బీయింగ్ ఒబీడియంట్ ఇస్ నో అదర్ వే. ట్రస్ట్ అండ్ ఒబే అనే పాట కూడా ఉంది కదా మనకి. సో కొంతమంది వాళ్ళ ప్రేయర్స్ ఆన్సర్ చేయకపోతే వాళ్ళకి దేవుడి మీద కోపం కూడా వస్తుంది. దట్ షోస్ దేర్ ఇమ్మెచ్యూరిటీ. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన ఆలోచనలు దేవుని ఆలోచనలతో మ్యాచ్ కావు. మనకున్న లిమిటెడ్ నాలెడ్జ్ లో మనకి దేవుడు ఎందుకు ఆన్సర్ ఇవ్వడం లేదో తెలియదు, ఎందుకు మన జీవితంలో కొన్ని అలౌ చేస్తాడో తెలియదు మనకి అసలు ఈ లోకస్తులకి ఎలా ఉంటుంది, మనం దేవుణ్ణి సేవిస్తున్నామంటే వాళ్ళకి ఎవరికి ఇష్టమైన దేవుని వాళ్ళు పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి, ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. అప్పుడు వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ, వాళ్ళు చాలా గ్రేట్ఫుల్ గా ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు మళ్ళీ దేవుడి పట్ల వాళ్ళకి దేవునికి దూరంగా వెళ్ళిపోతుంటారు. కానీ విశ్వాసాలుగా మనం అలా ఉండడానికి వీల్లేదు. వారికి మనకి ఆ విషయంలో ఎంతో తేడా మనం చూపించాలి. మనం ఒకసారి రక్షింపబడిన తర్వాత మనకి నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్ ఏంటి? శాంక్టిఫికేషన్ ప్రాసెస్, అంటే పరిశుద్ధపరచబడే ప్రక్రియ. ప్రతి విశ్వాసి కూడా ఈ ప్రక్రియ ద్వారా వెళ్ళవలసింది. ఎవరైనా బిలీవర్స్ ఏ ప్రాబ్లమ్స్ లేవు, మాకు యేసు ప్రభువుని నమ్ముకున్నప్పటి నుంచి మాకు చాలా హ్యాపీగా ఉన్నాం, ఏ చిన్న ప్రాబ్లం లేదు అంటే అసలు ముందు వాళ్ళ బిలీవర్సా కాదా కొంచెం ఆలోచించాల్సి ఉంటుంది. దేవుడే చెప్పాడు, క్రీస్తేసునందు సద్భక్తితో జీవించు వారందరూ హింస నొందుదురు. హింస అంటే పర్సిక్యూషనే కాకపోవచ్చు, ఏదో ఒక సమస్య, ఇంటి వారి నుంచో, బయట వారి నుంచో, సొసైటీ నుంచో ఏదో రకమైన ప్రాబ్లం కావచ్చు. కాబట్టి ఈ పరిశుద్ధపరచబడి ప్రక్రియ ఆ క్రమంలో మనం అనేకమైన శ్రమలను ఎదుర్కొంటాం. అయితే ఈ శ్రమల ద్వారానే విధేయతని నేర్చుకుంటాం. దేవుని మీద విశ్వాసం ఉంచడం, ఆయన మీద డిపెండ్ అవ్వడం, ఆయనకి ప్లీజింగ్ గా జీవించడం, ఆయన మన పొరపాట్లు మనం ఏ విషయాలు సరిగ్గా లేమో చెప్పి వాటిని కరెక్ట్ చేసుకోవడం, అలా మనము మన స్పిరిచువల్ లైఫ్ లో ఇంప్రూవ్ అవుతూ పోతాం. అలా దేవుడు మనకి చివరికి క్రీస్తు వారి స్వరూపం మనలో ఏర్పడాలని ఆయన అభిలషిస్తున్నాడు.
కొంతకాలం కాకపోతే మన జీవితం అంతా ఇలాగే సఫర్ అవ్వాలి. క్రైస్తవులుగా అంటే వాక్యం ఏం చెప్తుందంటే, కొంతకాలం మనం శ్రమ పడిన తర్వాత ఆయనే మనల్ని సంపూర్ణులుగా చేసి, మనల్ని బలపరిచి, మనల్ని స్థిరపరుస్తారు. ఈ వాగ్దానం మనం గుర్తుంచుకోవాలి. When we are going through afflictions, we must remember this promise. A Christian's life is not a bed of roses. అలాగే మరి మనకు ఒకటి గోల్ ఉండాలి. మనం అందరికీ బ్లెస్సింగ్ ఉండాలి. ముఖ్యంగా మనం ఎవరికి ప్రాబ్లమేటిక్ గా ఉండకూడదు. తర్వాత ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు వచ్చినా దేవునికి చివరి దాకా మనం ఫెయిత్ఫుల్ గా ఉండాలి. మన జీవితాల ద్వారా దేవుడు మహిమపరచబడాలి. ఐ విల్ కంక్లూడ్ బై సేయింగ్ దిస్. మనం దేవుని చిత్తానుసారంగా మనకి ఏం కావాలని అడగచ్చు. మనం అడిగింది ఇస్తారా ఇవ్వరా అనేది ఆయన ఇష్టం. వీ షుడ్ లీవ్ ఇట్ టు గాడ్. కానీ ఆయన మనం అనుకున్నట్లుగా సమాధానం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ఒకే విధంగా మనం ప్రేమించగలగాలి. ఎందుకంటే ఇటర్నల్ పర్పసెస్, హోలీ పర్పసెస్ మనం మనసులో పెట్టుకుని దేవుడు మన జీవితంలో కొన్ని అనుమతిస్తాడు, కానీ ఆయన మన ఎంతో ప్రేమిస్తున్నాడని గుర్తుంచుకోవాలి. ఆయన ఏది అనుమతించినా అది మన మంచి కొరకే అని గ్రహించాలి. కాబట్టి ఇక నుంచి మన ప్రార్థనలు మరింత ఫలభరితంగా, మరింత ఎఫెక్టివ్ గా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్, ఉషా సిస్టర్. మన ప్రేయర్ గురించి చాలా విషయాలు సిస్టర్ మన గమనానికి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సిస్టర్. ప్రేయర్ గురించి సిస్టర్ ఆంటీ బెహ్రా ఆంటీ ప్రేయర్ చేస్తారు. ఆంటీ అమ్మా చేస్తాను. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. ప్రేమామూర్తివైన యేసయ్య, ప్రేమ దయ కరుణ కటాక్షములు కలిగిన గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. మహాదేవుడు, మహోన్నతుడు ప్రభు, ఎంత గొప్ప దేవుడు ప్రభు. కృపా సత్య సంపూర్ణ తండ్రి, వందనాలు. వాక్యమైన తండ్రి మీకు వందనములు స్తోత్రములు. ఈ సాయంకాల సమయం మందు నాయన స్త్రీల కూటంలో చేరి వచ్చిన ప్రతి సిస్టర్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయమును మాకు ఇచ్చినందుకే మీకు వందనములు. ప్రార్థన ఎలాగ చేస్తే ఎలాగ జవాబు వస్తుంది అనేది నాయన మమ్మల్ని మేము పరీక్షించుకోమని చెప్పారయ్యా. ఎంత మంచి దేవుడు ప్రభు, ఎంత కృపగల దేవుడు. ఈ ప్రేమను వర్ణించడం మా తరం కాదు నాయన. ఈ కార్యములు వివరించట తండ్రి మా వల్ల కాదు ప్రభువా, కాదు నాయన. ఎన్ని ప్రార్థనలు జవాబిస్తున్నారయ్యా, వందనాలు. మొట్టమొదటిగా ప్రభా, ఏదైనా పాపం మాలో ఉంటే ప్రభా నీకు ఇష్టం లేని దాన్ని తీసివేసి కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. అప్పుడు ప్రభా మేము దీన మనస్కులమై ప్రభా తగ్గించుకొని నీ మాటకు విధేయత చూపుచు నీ ఆజ్ఞలు శిరసాగిస్తూ ప్రార్థన చేసినప్పుడు తప్పక జవాబిచ్చే దేవుడు ప్రభా. నిజముగా తండ్రి మేము ఏ పార్టీ వారం, నేను ఏ పార్టీ దాని ప్రభా. ఆయనను తండ్రి నా ప్రార్థనలన్నీ ఇస్తున్నారు. ఇంకా ఎన్నో ప్రార్థనలు జవాబు రావాల్సి ఉంది, వస్తుంది ప్రభా. నమ్ముచ్చు, ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు, నిరీక్షణతో ఎదురు చూడమన్నారు. దాన్ని బట్టి వందనములు. VBS కొరకు ప్రార్థించినప్పుడు అయ్యా అద్భుతం ఆశ్చర్యము జరిగించి ప్రభా సమస్తమును చక్కగా క్రమముగా తండ్రి ఎంతో చక్కగా జరిగించారు నాయన. నీకు వందనాలు స్తోత్రం. ఉన్నవాడు అయ్యా నీవు, ఇమ్మానుయేలు దేవుడు అంటే ఉన్నవాడు, మాతో ఉన్నావు నాయన. నీకు వందనాలు. చక్కగా జరిగించారు. అన్ని ఏది తక్కువ కాకుండా నా ప్రభా నీ చిత్తానుసారంగా ప్రభా చక్కగా నిజరించినందుకు దేనికి కొదువు లేకుండా జరిగినందుకు మీకు వేలాది వందనములు స్తోత్రము చెల్లిస్తారు. అవును తండ్రి, నీ చిత్తానుసారంగా మేము ఏది అడిగినానో అది మీరు ఇవ్వటమే ప్రభా మాకు. కాబట్టి ప్రభా చాలా మేము అడిగినవన్నీ పొందుతామని మా యొక్క సుఖభోగములకు అడగకుండా నీ కార్యముల కొరకు నీ సేవ కొరకు అడిగినప్పుడు తప్పక ఇచ్చే దేవుడు నాయన. అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చే శక్తిమంతుడైన దేవుడు నాయన నీవు. కాబట్టి ప్రభా నీ మనసు మాకు దయచేయండి. అవును ప్రభా నా తండ్రి, మా విరోధులు ఎవరున్నా, మా శత్రువులు ఎవరున్నా మా ప్రేమించమన్నారయ్యా. ఏది ఏమన్నా నాయన ప్రేమించాలి. వారి దగ్గరికి వెళ్ళి ముందు అర్పణ అర్పించుకోవాలి. వాళ్ళు సన్నిహితంగా వారితో కలిసి ఉండాలి తండ్రి. నీ ప్రేమను మేము వారికి చూపించాలి. అట్టి విధముగా మమ్మల్ని చెయ్యండి ప్రభ, చెయ్యండి. చేస్తున్నాం నాయన తండ్రి. మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అందుకే కదా ప్రభా మీరు మా నా ప్రార్థన అంగీకరిస్తున్నారయ్యా. ఏది కొదవు లేకుండా నాయన తండ్రి, ఈ విషయంలో ఇంత కావాలి, నాకు ఇది జరగాలి, ఎలా చెయ్యాలి అడగగానే వెంటనే నా ప్రభ నీ మార్గం నాకు అప్పగించు, నన్ను నమ్ముకో, నీ కార్యం నేను సఫలం చేస్తాను. ఏది అడిగినాను తండ్రి ఇలాగా నాకు అసలు అర్థం కాకంటుంది ప్రభా. ఎంత మంచి దేవుడు ప్రభా నీ తండ్రి. విధ్వరాల పట్ల వాద్యం ఆడతానని చెప్పిన దేవుడు తండ్రి. నాకు ఎంత చక్కగా అన్ని సమకూర్చిస్తున్నారు నాయన. దాన్ని బట్టి మీకు వేలాది వేల కృతజ్ఞత. నా కొరకు ప్రార్థన చేసే సంఘము స్త్రీలందరినీ ఇచ్చినారు ప్రభు.
దాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రములు నాయన. ఈ సాయంకాల సమయమందు మీరు వచ్చే సమయం వరకు ప్రభా ప్రేమతో నా తండ్రి ఐక్యతతో సమాధానంతో ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకొనుచు తండ్రి మేము ఉండగలుగుటకు ప్రతి స్త్రీతో మాట్లాడండి ప్రభా. నాయన స్త్రీల కూటాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఏమైతే మేము వింటున్నామో అలాగ మేము ప్రవర్తించి నీ చేత మంచి బిడ్డలం అనిపించుకోవడానికి నాయన నీ సహాయం ప్రతి స్త్రీతో మీరు మాతో ఉండి నాయన మమ్మల్ని నడిపించుకొని నాయన ఈ స్త్రీల కూటం ద్వారా ప్రభా సమస్త మహిమ ఘనత మీరే పొందండి నాయన. ప్రభు ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు ప్రభా. నాయన మమ్మలను సృష్టించి నాయన మమ్మలను స్త్రీలుగా చేసి మా కుటుంబములు మా బిడ్డలు తండ్రి మాకు ఇచ్చిన రక్షణ ముఖ్యంగా ప్రభా రక్షించావు నాయన. రక్షించిందే కాకుండా ప్రభా మేమేం చెయ్యవలసిన ఒక్కొక్క బాధ్యతను మాకు అప్పగించి నాయన నీ పాదాలు పట్టుకునేటప్పుడు చక్కగా మమ్మల్ని నడిపిస్తున్నారు ప్రభా. గొప్ప గొప్ప భక్తులు నాయన దానియాలు ప్రార్థించారు ప్రభా. చక్కగా ఆ అన్నుడైన రాజే నీకు ముఖ్య ప్రభా. నిజముగా ఇలాంటి దేవుడు ఎక్కడ లేడన్నావు ప్రభా. అటువంటి విధంగా చూపించాడు నిన్ను. అలాగే శద్రకు మెషకు అబేద్నెగో గాని యిర్మీయా గాని యెషయా గాని ప్రభా ఇలాగ స్త్రీలు కూడా ప్రభా ప్రార్థించినప్పుడు ఎస్తేరు ఎంత గొప్ప కార్యం. అలాగే మేము అంత గొప్పవారం నేను కాకపోయినా తండ్రి ఈ దినురాలి ప్రార్థన ఆలకించి అన్ని సమస్తమును చక్కగా చేస్తుంది నా విషయంతో సమస్త మహిమ ఘనత మీకు అర్పించుకుంటూ వచ్చిన స్త్రీలందరినీ బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ దీని వారు మాత్రమే ఉండకూడదు దాని విధంగా ప్రవర్తించి నీ చేత నాయన మేము ఆశీర్వాదాలు పొందగలుగుటకు మీ కృపను అనుగ్రహించి కనికరించి కాపాడి దీవించమని యేసయ్య దివ్య నామమునే ప్రార్థిస్తూ స్తుతిస్తూ గణపరుస్తున్నాం. యేసు నామము సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆంటీ నెక్స్ట్ మనల్ని అనౌన్స్మెంట్స్ తెలియపరుస్తారు ప్రతిమా సిస్టర్. ఓవర్ టు ప్రతిమా సిస్టర్. ఓకే మా, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సిస్టర్స్, ప్రైజ్ ద లార్డ్. గుడ్ ఈవినింగ్. ఈరోజు మనకి VBS జరుగుతుంది కాబట్టి తక్కువ మంది అటెండ్ అయ్యారు. అయినప్పటికీ దేవునికి వందనాలు. చక్కటి వాక్యాన్ని దేవుడు మన మధ్యకి తీసుకొచ్చారు. చక్కటి పాట ద్వారా దేవుడిని మనం మహింపరచుకోవడానికి కూడా దేవుడు హెల్ప్ చేశాడు. వందనాలు. అలాగే ఐ థింక్ మంజుల సిస్టర్ కూడా జాయిన్ అయినట్టున్నారు ఫస్ట్ టైం. థ్యాంక్ యూ మంజుల సిస్టర్ ఫర్ జాయినింగ్. సో ఇప్పుడు మనకి ఆంటీ ప్రేయర్ చేసినట్టుగా వి నీడ్ టు ప్రైజ్ గాడ్. చాలా కాలంగా మనము VBS కోసం ప్రార్థన చేస్తూ వస్తున్నాము. చాలా చక్కగా VBS ఈ కొన్ని రోజులు జరగడానికి 29th నుంచి ఈ రోజు వరకు జరగడానికి దేవుడు హెల్ప్ చేశాడు. అలాగే ఈ రోజు క్లోజింగ్ డే వాళ్ళు చేస్తా ఉన్నారు. చక్కగా జరగడానికి దేవుడు సహాయం చేస్తుందని బట్టి మరొకసారి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రోజు మనకి కాంట్రిబ్యూట్ చేసిన సిస్టర్స్ ని బట్టి, రేణుకా సిస్టర్ ని బట్టి, తర్వాత పాట పాడిన లీనా సిస్టర్ ని బట్టి, వాక్యాన్ని షేర్ చేసుకున్న ఉషా సిస్టర్ ని బట్టి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. అలాగే దేవునికి వందనాలు. తర్వాత మనకి ప్రేయర్ టైం కూడా మనం కలిగి ఉండబోతున్నాము. కలిసి ప్రార్థన చేయడానికి కూడా దేవుడు మనకి ఈ మంచి అవకాశం ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి వందనాలు. తర్వాత మనము ఈ సమ్మర్ లో ఎక్కువగా మనము బయటికి వెళ్ళము. రేపటి నుంచి ఈవెన్ మాకు కూడా హాలిడేస్ ఉన్నాయి కొన్ని రోజులు. ఈ హాలిడేస్ లో మనం ఏం చేద్దాము అనేది కొంచెం మనం గమనిద్దాము. ఒక 3 weeks గా మనము ఇవాంజలిజం మీద ఫోకస్ చేసాం. 17th April లో మనం రిట్రీట్ కలిగి ఉన్నాము. ఆ తర్వాత నెక్స్ట్ సండే కూడా మనకి కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు కాబట్టి యజమానుని వేడుకోవాలి పంపించడానికి అనేది విన్నాము. తర్వాత లాస్ట్ వీక్ కూడా మనము మెసేజ్ దీని మీదే ఇవాంజలిజం మీద వింటూ వచ్చాం. సో ఏంటి మన రెస్పాన్స్, ఏంటి మన రియాక్షన్ అనేది ఆలోచించి ఈ కొన్ని రోజులు చాలా మంది VBSకి వెళ్ళి పని చేస్తున్నారు. బెహరాంటి లాంటి వాళ్ళు, ప్రైజ్ గాడ్. సో దేవుడు తప్పకుండా ఎఫర్ట్స్ అన్ని బ్లెస్ చేస్తారు. మిగతా వాళ్ళం కూడా మనము మన నేబర్స్ కోసము, మన బంధువుల్లో ఎవరైతే రక్షణ లేకున్నారో వారి కోసము కొంతకాలంగా ప్రార్థన చేస్తున్నాము. సో ఇది కొంచెం యాక్షన్ ప్లాన్ చేద్దాం. వాళ్ళకి వెళ్ళి కొంత టైం స్పెండ్ చేసి వాళ్ళతో గాస్పుల్ షేర్ చేసుకోవడానికి మనము దేవుని దగ్గర మరొకసారి అడిగి యాక్టివిటీ స్టార్ట్ చేద్దాం. సో ఈ సమ్మర్ లో కనీసము 2కైనా 3కైనా గాస్పుల్ షేర్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. తప్పనిసరిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ ఎఫర్ట్స్ ని బ్లెస్ చేస్తాడు. వైస్ గా ఎవరికైతే దేవుని గురించి తెలియదో వారి దగ్గరికి వెళ్ళి దేవుని గురించి షేర్ చేసుకోండి. మీ ఎక్స్పీరియన్సెస్ సింపుల్ గా చెప్పి వాళ్ళకి
అర్థమయ్యేలాగా దేవుని గురించి తెలియజేయండి. సో ఈ పని మనము సీరియస్ గా తీసుకొని చేద్దాం. సో దేవుడు మన ఎఫర్ట్స్ బ్లెస్ చేయాలని చెప్పేసి అనుకుందాము. ఈ రోజు కూడా ఆ విషయం ప్రార్థన చేద్దాం. మనకు పర్సనల్ ఇవాంజలిజం దేవుడు ఫ్రూట్ఫుల్ గా మీనింగ్ఫుల్ గా బ్లెస్ చేసేలాగా మనం ప్రార్థన చేద్దాం. తర్వాత ఎలక్షన్స్ కోసం కంటిన్యూస్ గా ప్రార్థన చేద్దాం. సో సాయంత్రం మన ప్రేయర్ సెషన్స్ లో వీలైన వారందరూ కూడా జాయిన్ అయ్యి కలిసి ప్రార్థన చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. సో ఇప్పటివరకు ప్రస్తుతానికి అనౌన్స్మెంట్స్ ఇంతవరకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రతిమా సిస్టర్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం ప్రేయర్ టైం కలిగి ఉంటాము. సిస్టర్ శ్రవంతి గారు మనల్ని ప్రేయర్ టైం లో నడిపిస్తారు. ఓవర్ టు శ్రవంతి గారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్ అందరికి ఇంకా సాయంకాల సమయమున మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన విధానం బట్టి దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నా. మరి నడిపించిన విధానం బట్టి ఎంతగానో వందనాలు. మరి మంచి వాక్యము మరి నిజమే. మరి మన జీవితాల్లో మరి మన అనుదిన జీవితంలో మనకి వాక్యం అనేది మరి ప్రార్థన అనేది మనం రోజు పోరాడే పోరాటంలో ప్రార్థన ముఖ్యంగా గొప్ప ఆయుధంగా మనకున్నది. ఈ దినాన ప్రార్థన అనేది మనం స్టార్ట్ చేయబోతుండగా దేవుడు మన ప్రతి ప్రార్థనకి మరి జవాబునిచ్చే వాడుగా ఉన్నాడు. దేవుడికి ఎంతగానో కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ సాయంకాల సమయంన మరి నేను ఇక్కడైతే చాట్ బాక్స్ లో కొన్ని ప్రేయర్ పాయింట్స్ పెడుతున్నాను. సో దాన్ని బట్టి మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. మీలో ఎవరైతే ప్రేరేపణ కలిగిన వాళ్ళు ఉంటే దేవుడి చిత్తం అయితే మరి ఎవరికైతే ఉందో ఆ జీలున్న వాళ్ళు ప్రేయర్ ఒకసారి ప్రేయర్ లో మరి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుచున్నాను. మరి నిజంగా మనకి చాలా ప్రేయర్ అనేది నీడ్ గా ఉంది. చాలా విషయాల్లో దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రార్థన అనేది చాలా ముఖ్యంగా రాబో ఎలక్షన్స్ గురించి, సిక్ పీపుల్ గురించి ఇంకా మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా నేను కోరుచున్నాను. ముఖ్యంగా ప్రేయర్ పాయింట్స్ అన్ని కూడా నేను ఇక్కడ చాట్ బాక్స్ లో పెట్టాను. ప్రేరేపింపబడిన వారు ఎవరైనా ఉంటే ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ, మీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ఈ సమయంలో ప్రభువా ఈ విధంగా మీ పాదశంలోకి రావడానికి ఇచ్చిన మరొక అవకాశాన్ని బట్టి మీకు ఎన్నో వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పటి వరకు ప్రభువా మరి ఈ చర్చ్ లో మీరు జరిగించిన VBS ని బట్టి నాయన మీకు ఎన్నో వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. రాగలిగిన ప్రతి ఒక్క చిన్న బిడ్డను బట్టి మీకు వందనాలు. టీచర్స్ చక్కగా వారికి మీ యొక్క వాక్యాన్ని నేర్పించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. వాళ్ళు నేర్చుకున్న యాక్టివిటీస్ ని బట్టి, సాంగ్స్ ని బట్టి ప్రభువా, యాక్షన్ సాంగ్స్ ని బట్టి ప్రతి ఒక్క దాన్ని బట్టి మీకు ఎన్నో వేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. విత్తబడిన వాక్యాన్ని మీరు బ్లెస్ చేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. వాళ్ళు నేర్చుకున్న పాటలు అవి ఎంతో మీనింగ్ఫుల్ గా వాళ్ళ మైండ్స్ లో ముద్రింపబడటానికి సహాయం చేయవలసిందిగా మీ సల్ల ప్రార్థిస్తూ వస్తున్నాను. దేవా మరి ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు సహాయం చేసి ఎలాంటి లోటు లేకుండా చక్కగా VBS జరగడానికి మీరు చూపిన కృపకై మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ ఈ బిడ్డలు ప్రభావ ఫ్యూచర్ లో దీని ద్వారా ఎంతో బ్లెస్ అవగలటానికి మీరు సహాయం చేయవలసిందిగా మనం చేసుకుంటూ వస్తున్నాను. అలాగే ప్రభావ మరి మిగతా VBS కోసం మిషన్లో ప్రార్థిస్తూ వస్తున్నాను. నాయన మరి జీటిమెట్లలో జరగాల్సిన VBS కోసం మిషన్లో వేడుకుంటూ వస్తున్నాను. బెహరాంటి, వయాల సిస్టర్, శశి, వినోద ఆంటీ వీళ్ళందరూ కూడా ప్రభావ మరి టీచర్స్ గా అక్కడ వెళ్తూ ఉన్నారు. ఆ జీడిమెట్లలో జరగాల్సిన VBS ఎంతో మీనింగ్ఫుల్ గా జరగడానికి మీరు సహాయం చేయవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. అలాగే ప్రభావ మరి మేరీ సిస్టర్, తర్వాత అనిత, జాన్ పాల్, తర్వాత క్యాథలిన్ సిస్టర్ వీళ్ళందరూ కూడా స్లమ్ ఏరియాస్ లో అక్కడున్న చిల్డ్రన్ మధ్య VBS కండక్ట్ చేయబోతుండగా వీరి కోసం మీ సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. అది కూడా ఎంతో మీనింగ్ఫుల్ గా జరగడానికి సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. నాయన ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రభావ మరి స్టూడెంట్స్ అందరూ కూడా రాగలటానికి సహాయం చేయండి. ఈ ఎండ వేడి నుంచి తప్పించండి ప్రభావ. మరి అక్కడ అంత ఫెసిలిటీస్ కూడా ఉండవు దేవా. మరి ఈ విషయాల్లో టీచర్స్ కి తర్వాత బిడ్డలకు కూడా మీరు సహాయం చేసి చక్కటి టైం వాళ్ళు కలిగి ఉండగలటానికి, ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి దేవా మీ కృప చూపించవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. అలాగే ప్రభావ మరి VBS ఎన్నో ప్లేసెస్ లో జరుగుతుంది. మా హైదరాబాద్ లోనే కాదు, వరల్డ్ మొత్తంలో కూడా ఎన్నో ప్లేసెస్ లో జరుగుతుంటుండగా నాయన ప్రతి ఏరియాలో కూడా జరుగుతున్న VBS ని మీరు బ్లెస్ చేయవలసిందిగా
అక్కడ అటెండ్ అవుతున్న చిల్డ్రన్ కి ఎంతో బ్లెస్సింగ్ గా చేయవలసిందిగా వాళ్ళు చక్కగా మీ వైపు ఆకర్షితులైన ఆయన మీ ప్రేమను బట్టి వాళ్ళు నేర్చుకొని మీకు కొరకు జీవించాలనే ఆశ కలిగి ప్రభా జీవించగలడానికి ఆ కమిట్మెంట్ తీసుకోవడానికి ఈ VBS ఎంత బ్లెస్సింగ్ గా ఉండేలాగా మీరు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. అలాగే సిస్టర్ శ్రవంతి వాళ్ళు చేస్తున్న శ్రవంతి అండ్ ప్రవీణ్ బ్రదర్ వీళ్ళు చేస్తున్న స్లమ్ మినిస్ట్రీ వాళ్ళ ఆర్ఫన్స్ వాళ్ళ మధ్య జరుగుతున్న VBS కోసం కూడా అలా ప్రార్థిస్తూ వస్తున్నాను. అది కూడా ఎంతో మీనింగ్ఫుల్ గా జరగడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్క నీడ్ కూడా మీరు తీర్చవలసిందిగా బ్రతిమాలుకుంటూ వస్తున్నాను. అలాగే కుసుమా సిస్టర్, రవి బ్రదర్ వాళ్ళు చేస్తున్న ఈ మినిస్ట్రీని కూడా మీరు బ్లెస్ చేయండి. ప్రస్తుతం వాళ్ళు కాకినాడలో చేస్తూ ఉన్నారు. తర్వాత ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ కూడా వెళ్ళి వాళ్ళు VBS చేస్తుండగా ప్రభావ వారి యొక్క ఎఫర్ట్స్ మీరు బ్లెస్ చేయవలసిందిగా ప్రార్థిస్తూ వస్తున్నాను. అలా ట్రావెల్లో సహాయం చేయండి. దేవా మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈ విధంగా ప్రభావ మరి మా చుట్టుపక్కల మా చర్చ్ నుంచి వెళ్ళి సిస్టర్స్ చాలా ప్లేసెస్ లో VBS చేస్తుండగా వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ మీరు బ్లెస్ చేయవలసిందిగా దేవా చేస్తున్న పనిని మీరు ఆశీర్వదించి ఆ బిడ్డల యొక్క జీవితాలకు ఎంతో ఈ VBS బ్లెస్సింగ్ గా చేయమని ప్రార్థిస్తూ నాయన మీ భయభక్తుల్లో చిన్నప్పటి నుంచి వాళ్ళు పెరగలటానికి ఈ VBS ఎంతో అర్థవంతంగా ఉండటానికి సహాయం చేయవలసిందిగా మనం చేసుకుంటూ దయతో ఇచ్చిన ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఇంకా ఎలక్షన్స్ గురించి కూడా ప్రార్థిద్దాము. ఎందుకంటే మన ఇష్టం కాదు, మన చిత్తం కాదు, తప్పకుండా దేవుడి చిత్తమే నెరవేరాలని మరి మన జీవితాల్లో మరి మనం ఇంకా ఒక వరల్డ్ లో బ్రతకాలి అని అంటే కనుక ఈ లోకపు అధికారి కూడా కావాలి. కాబట్టి ఖచ్చితంగా దేవుడి చిత్తము మరి ఎలక్షన్ లో మరి నెరవేర్చలాగున ఎలక్షన్స్ నిమిత్తము ప్రార్థిద్దాము. పరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ గల తండ్రి, దేవ మా దేశంలో తండ్రి పరిస్థితులన్నీ నీకు తెలిసిన ప్రభా, ఈ ఎలక్షన్స్ మాకు ఎంతో ముఖ్యమైనవి తండ్రి. త్వరలోనే తండ్రి లోక్సభ ఎన్నికలు జరుగుతుండగా దేవా ఓట్ చేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా మీరు విజ్డమ్ ఇవ్వమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి రైట్ క్యాండిడేట్స్ ని తండ్రి వాళ్ళు ఎన్నుకునే ఆ విజ్డమ్ ని, ఆ డిజైన్మెంట్ ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి తండ్రి. అలాగే ఎన్నికల్లో ఎంతో ఎటువంటి రాంగ్ ప్రాక్టీసెస్ లేకుండా ఫెయిర్ గా జరిగేందుకు సహాయం చేయండి. ఎక్కడ అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా సహాయం చేయండి. అలాగే తండ్రి డబ్బు, లిక్కరు లేదా ఇతర బ్రైబ్ అనేది వీటికి లొంగకుండా తండ్రి నిజంగా ఉన్న వాళ్ళలో ఎవరు బెటరు వాళ్ళకి మాత్రమే ఓటు వేసేలా ప్రతి ఒక్కరిని ప్రేరేపించమని కోరుతున్నాం తండ్రి. అలాగే ఈవీఎం మిషన్స్ కరెక్ట్ గా పనిచేసేందుకు సహాయం చేయండి. ఏ పార్టీ వాళ్ళు కూడా దాన్ని మ్యానిపులేట్ చేయకుండా సహాయం చేయండి. ఎటువంటి రిగ్గింగ్ కూడా లేకుండా సహాయం చేయండి తండ్రి దేవా. అలాగే తండ్రి ప్రజలు ఎక్కువ ఎవరిని ఎన్నుకున్నారో వాళ్ళే అధికారంలోకి రావాలి కానీ తండ్రి దేవా కొన్నిసార్లు కొన్ని రాజకీయ పార్టీ వాళ్ళు తండ్రి వాళ్ళు అన్జస్ట్ గా, ఇల్లీగల్ గా తండ్రి ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలని భంగం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఎంత ఎండ ఉన్నప్పటికీ తండ్రి ఏదో రకంగా ఏదో ఒక టైంకి తండ్రి ప్రతి ఒక్కళ్ళు కూడా వారి బాధ్యతని గుర్తెరిగి వచ్చి వారు ఓటు వేసేందుకు వారికి సహాయం చేయండి. వారి బంధువులను లేదా వారి కులమనో ఇంకేదో వేరే విషయాలు, వారి మతం ఇలాంటివన్నీ ప్రభావితాలను చేయకుండా తండ్రి దేశ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ ఓటు చేసేందుకు సహాయం చేయండి తండ్రి. అలాగే తండ్రి డిలే అవ్వకుండా కొన్ని చోట్ల తండ్రి ఏవో అక్రమాలు జరిగి మళ్ళీ వాళ్ళు క్యాన్సిల్ చేసి పెట్టకుండా అంత సవ్యంగా జరిగిపోయేలా చేయండి. ఒక మంచి సెక్యులర్ గవర్నమెంట్ నిశ్చితమైతే వినయ్యేలాగా చేయండి తండ్రి. ఎక్కడైతే అన్ని మతాల వారు, ముఖ్యంగా మైనారిటీ మతాల వారు తండ్రి అందరూ కూడా క్షేమంగా ఉంటారు. ఎవరి
ఫెయిత్ ని వారు ప్రాక్టీస్ చేసుకోగలుగుతారు ఫ్రీగా. అటువంటి పార్టీని అధికారంలోకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయితే మా ఇష్టం కాదు ప్రభా, నీ చిత్తమే ప్రతి విషయంలో నెరవేరాలి, నెరవేరుతుంది ప్రభా. తండ్రి, మా దేశం పట్ల నీ చిత్తం ఏంటో మాకు తెలియదు ప్రభా. తండ్రి, ఎప్పుడు మేము పర్సిక్యూషన్ ఎదుర్కోవాలో మాకు తెలియదు తండ్రి. అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తండ్రి, మేము మాత్రం తండ్రి, మేము ఇంతే విశ్వాసంతో పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా తండ్రి, నిన్ను ఫాలో అయ్యేందుకు మాకు కృపనివ్వమని మా ఈ ప్రార్థనను మా ప్రియరక్షకుడైన యేసువారి నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. మరి పర్సిక్యూషన్ ఆఫ్ ద చర్చ్ మరొకసారి రెబెకా సిస్టర్, ఐ రిక్వెస్ట్ రెబెకా సిస్టర్ టు ప్రే అబౌట్ దీస్ పాయింట్స్. రెబెకా సిస్టర్. రెబెకా సిస్టర్ లైన్ లో ఉన్నారా? సిస్టర్ ఉన్నానండి. ప్రే అబౌట్ దీస్ పాయింట్స్ సిస్టర్. ఓకే సిస్టర్. పరిశుద్ధమైన మా ప్రభా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభా, మీ బంగారు పాదం స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయాన్నైనా మరి ఒకసారి మీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశానికి మీకు లెక్కింపలేని వందనాలు ప్రభా. మరి ముఖ్యంగా తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలోనైనా మరి సంఘాల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎక్కడైతేనైనా మీ నామంలో తండ్రి మరి సంఘాల్లో తండ్రి హింసించబడుతున్నారు, ప్రత్యేకించి వారి గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. కనికరించండి అయ్యా, కృప చూపించండి అయ్యా. మీ యొక్క కృపలో తండ్రి, ఈ యొక్క రక్షణలోనైనా వారిని నలిగిపోకుండా మీరే వారిని కాచి కాపాడమని బ్రతిమలాడుచున్నాను ప్రభా. అదేవిధంగా తండ్రి, ఎవరైతే ఈ యొక్క హింసల్లో బాధింపబడుతున్నారో మీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకొని తప్పించమని, మరి వారి రక్షణ కానీ వారి విశ్వాసం కానీ తొలగిపోకుండా నాయన చావైనా క్రీస్తు అని నాయన దృఢ విశ్వాసం కలిగి జీవించడానికి సహాయం చేయండి నాయన తండ్రి. మరి 2 కొరింథీలు 1:7-9 నాయన మరి ఎవరైతే హింసింపబడుతున్నారో తండ్రి నాయన, దేవుని కృప వారి యందు ఉంటుందని, వారి దేవుడు తోడు ఉంటారని మీ వాక్యం సెలవిస్తుందైనా నాయన. అలాంటి కృపలో వారిని భద్రపరచమని బ్రతిమలాడుచున్నాను ప్రభా. అంతేకాకుండా నాయన మరి ఆ యొక్క హింసింపబడుతున్న సంఘాన్ని మీరు కాచి కాపాడి, ప్రతి విధమైన అపాయం నుంచి కాచి కాపాడి, ఎలాంటి భయము ఉండకుండా నాయన మీ యొక్క కృపలో వారు తండ్రి ధైర్యం కలిగి నాయన వారి విశ్వాసం తొలగిపోకుండా సహాయం చేయమని, మీ శక్తితో నింపమని, మీ బలంతో నింపమని బ్రతిమలాడుచున్నాను ప్రభా. మీ కొరకు సాక్ష్యంగా జీవించి తండ్రి నాయన ఒక మంచి ఇన్స్పిరేషన్ గా ఉండేటట్టు సహాయం చేయండి తండ్రి నాయన. మరి అంతేకాకుండా నాయన ఒక గొప్ప సాక్ష్యంగా ఉండి ప్రతి విధమైన హింస నుంచి తొలగించమని బ్రతిమలాడుచున్నాను ప్రభా. అంతేకాకుండా నాయన వారికి చక్కని అవసరతలు కూడా తీర్చండి అయ్యా, ఫిజికల్ నీడ్స్ కూడా తీర్చండి అయ్యా. మేము ఎంతో భయంకరమైన విషయాలు చూసి ఉన్నాం తండ్రి, అలాంటి వాటి నుంచి వారిని మీరు తప్పించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. అంత్య దినాల్లో ఇలాంటివి జరుగుతాయని మీ వాక్యం తండ్రి ఆల్రెడీ మాకు తెలియజేసిందైనా మేము తండ్రి అలా తెలుసుకొని కూడా మేము ఎంతో జాగ్రత్తగా నాయన మీ విశ్వాసంలో నాయన జాగ్రత్తగా ఉండేటట్టు మాకు అందరికి మంచి ఆత్మీయంగాను శారీరకంగాను మీ బలంతో నింపమని, మరి హింసింపబడుతున్న బిడ్డలకు అక్కడ ఎలాంటి ఫిజికల్ నీడ్స్ లో ఎలాంటి కరువుగా ఉండకోకుండా ప్రతిదీ మీరు ప్రొటెక్ట్ చేసి ప్రొవైడ్ చేయమని బ్రతిమలాడుచున్నాను ప్రభా. తండ్రి, కరువులో కూడా మీరు సమృద్ధిగా కలుగజేసే దేవుడు తండ్రి నాయన, వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుచున్నాను ప్రభా. అంతేకాకుండా నాయన మరి ఈ యొక్క అనుభవంలోనైనా మీ యొక్క శాంతి భద్రత తండ్రి నాయన, మరి ఎలాంటి అవాంఛిత కార్యాల నుంచి వారిని మీరే, ఎలాంటి సంఘటన నుంచి అయినా వారిని మీరే తప్పించమని బ్రతిమలాడుచున్నాను ప్రభా. సిస్టర్ ఇంకా మిగతా పాయింట్స్ నాకు కనిపించలేదండి స్క్రీన్ లో తండ్రి. ఈ యొక్క అంశాన్ని బట్టి నైనా మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అంతేకాకుండా నాయన ఇంకా రాబోయే దినాల్లో కూడా నాయన ఎలాంటి ఆటంకాలు మీ నామం ఎరిగిన బిడ్డలకి వచ్చినప్పటికీ వాటన్నిటి నుంచి మీరే తొలగించి నాయన మీ యందు దృఢ విశ్వాసం కలిగి గొప్ప సాక్షులంగా జీవించడానికి నాయన
నాయన మమ్మల్ని అందరినీ మీ యొక్క ఆయత్తపరచమని బ్రతిమలాడ్చు. మీకే మహిమ గంత ప్రభావం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ రెబికా సిస్టర్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ పాయింట్ ఈస్ ప్రే ఫర్ ఇండియా. సో మనం ఈ దేశంలో ఉంటున్నాం కాబట్టి దేవుడు మనకు వాగ్దానం చేసిన దేశమందు మన అందరినీ కూడా మరి మంచి మరి ఒక పాయింట్ గురించి నేను మంజుల సిస్టర్ని అడుగుతున్నాను ప్రేయర్ చేయమని. ఐ రిక్వెస్ట్ మంజుల సిస్టర్ టు ప్రే అబౌట్ దీస్ పాయింట్స్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతన సర్వకృపానిధి, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడవకు తండ్రి, సమాధానాధిపతి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతి, స్తోత్రం స్తోత్రం. ప్రభా, ఈ సాయంత్రం సమయంలో స్త్రీలంగా మేమందరము ఒక మందగా చేరి నీ సన్నిధానంలో ప్రార్థించుకోవడానికి మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి, ఈ ప్లాట్ఫామ్ బట్టి నీకు లెక్కలేని వందనాలు, స్తుతి, స్తోత్రం స్తోత్రం. ప్రభా, ఎక్కడైతే 2-3 కూడి నీ నామమున ప్రార్థిస్తారో అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవా, మా మధ్య నుండి మా మరణ ఆలకిస్తున్నావు, జవాబులు దయచేస్తున్నందుకే నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం స్తోత్రం. ప్రభా నాయనా, ప్రభా కృపగల దేవా, నాయనా నాకు ఇచ్చినటువంటి ప్రేయర్ పాయింట్స్ బట్టి నీకు వందనాలు. ప్రార్థిస్తుండగా ఈ అంశాలన్నీ నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోండి. అవును ఆమె నన్ను ముద్ర వేయండి ప్రభా. తండ్రి, ప్రార్థనలకు జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నానా తండ్రి. ప్రభా, యాంటీ కన్వర్షన్ బిల్ నాయనా ప్రభా, ఎక్కడైతే నాయనా ప్రభా మరి ప్రభా ఈ బిల్లుని మరి ప్రభా జరిపిస్తున్నారు నాయనా ప్రభా, అక్కడ తండ్రి నాయనా ప్రభా అటువంటి బిల్లు నాయన పాస్ కాకుండా తండ్రి దాన్ని రిమూవ్ చేయమని ప్రార్థిస్తున్నాను. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు ప్రభా. నీకు విరోధంగా రూపొందింపబడిన ఏ ఆయుధము వరదిల్లదని వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి ప్రభా, నీ బిడ్డలకు నైనా వ్యతిరేకంగా రూపొందింపబడిన ఏ బిల్లు కూడా తండ్రి నైనా అది పని చేయకుండా కాపాడండి, దాన్ని నిరాయుధం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి నైనా. మరి ప్రభా నైనా దేశం నైనా విగ్రహారాధనతో కూడిన దేశం నా ప్రభా, దేవానైనా నిజమైన దేవుడు నువ్వని తెలుసుకునేలాగా సహాయం దయచేయండి. అవి కన్నులుండి చూడవు, చెవులుండి వినవు నైనా ప్రభా. జ్ఞానం కలిగి ప్రభా నువ్వే జీవం గలన దేవుడు, సజీవుడైన దేవుడని తెలుసుకునేలాగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, ఎంతమంది బిడ్డలకైతే నైనా రక్షణ లేదు ప్రభా, ఆ బిడ్డలకి అందరికీ నైనా నువ్వు రక్షణ దయచేయండి. రక్షణ నీ ఆధీనం నా తండ్రి ప్రభా. ఎంతమంది బిడ్డలు అయితే నైనా నీ సువార్తను విన్నారు నైనా, వినటువంటి వాక్యం నైనా వారి హృదయాల్లో నైనా కార్యాన్ని జరుగులాగా సహాయం దయచేయండి నైనా. మంచి నేలన పడి నా విత్తనం లాగా నైనా నూరంతలుగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను నైనా. అనేక మంది నైనా ప్రభా నీ వైపుకు ఆకర్షితులను చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. నైనా అనేక ఆత్మలను రక్షించండి, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం నీ చిత్తం కాదు ప్రభా. తండ్రి నైనా విత్తబడిన వాక్యము నూరంతలుగా ఫలింపచేసి అనేక ఆత్మలు రక్షింపబట్టకు నువ్వు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. నైనా ఎంతమంది అయితే ప్రభా రక్షణకు తండ్రి ప్రభా లోకానుసారంగా జీవిస్తున్నారు ప్రభా, రక్షణ పొందినటువంటి బిడ్డలు నా తండ్రి తిరిగి నైనా ప్రభా వారిని నీ చేత పట్టుకోండి నా తండ్రి. ఆ లోకాశల నుంచి, లోక మాలిన్యం నుంచి నువ్వు తప్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. దేవానైనా తండ్రి నైనా ప్రభా బిడ్డల చుట్టూ నువ్వు కంచె వేసి కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. తమకిచ్చినటువంటి ఆ రక్షణను భయముతో వణుకుతో చివరి వరకు కొనసాగించడానికి వారికి కావాల్సిన శక్తిని దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి మరి ఆత్మపూర్ణులుగా చేయండి నైనా. నీ కాడి మోయటం సులువు నా తండ్రి. అవన బిడ్డలనైనా ప్రభా పడిపోకుండా తొట్టిల్లకుండా నువ్వు కాపాడమని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి అడుగులను స్థిరపరచండి ప్రభా. క్రీస్తు అనే బండ మీద వారి జీవితాలను కట్టుమని ప్రార్థిస్తున్నాను. తొట్టిల్లకుండా కాపాటకు నువ్వు మాత్రమే శక్తివంతుడు ప్రభా. నువ్వే సహాయం దయచేసి ఆ పడిపోయిన బిడ్డలను తండ్రి ప్రభా జిగటగల దొంగ ఊబి నుండి నువ్వు పైకి లేవనెత్తండి. క్రీస్తు అనే బండ మీద వారి జీవితాలు తండ్రి కట్టుకోవడానికి సహాయం దయచేయండి ప్రభా.
తండ్రి ప్రభా మరి ఆ హిందూ ఫెస్టివల్స్ నైనా ప్రభా వ్యర్థమైనటువంటివి నైనా అర్థం లేనటువంటి అటువంటి ఫెస్టివల్స్ కూడా ఏవి జరగకుండా నైనా ప్రభా నువ్వే తీసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా నైనా ఆచార వ్యవహారాలను కూడా ప్రభా అనేకమైనటువంటి ప్రభానైనా మూఢ నమ్మకాలను తీసివేయండి ప్రభా. అవి తండ్రి ప్రభా అవి ఎవరి ఎడల పని చేయకుండా కాపాడండి. ఆ మూఢ విశ్వాసాలను తొలగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా పరిపాలకులను నువ్వే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రెసిడెంట్, పిఎం తండ్రి ప్రభా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎంలు, గవర్నర్స్, కలెక్టర్స్, ఐఏఎస్, ఐఎఫ్పిఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ సర్వీసెస్ వాళ్ళని ప్రభా నా తండ్రి నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నైనా అధికారంను తండ్రి ప్రభా ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోకుండా తండ్రి స్వలాభాపేక్ష తీసివేసి నైనా న్యాయంగా పరిపాలించడానికి ఆ బిడ్డలకు కావాల్సిన జ్ఞానము వివేచన దయచేయండి ప్రభా. సరిగా పరిపాలించడానికి నువ్వు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎక్కడనైనా ప్రభా అన్యాయం జరగకుండా ప్రభా న్యాయమైన పాలన అందించడానికి నీతి నిజాయితీగా బిడ్డలు పరిపాలించడానికి నువ్వు కృప చూపించండి నాయనా ప్రభా. ఆర్మీని, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీళ్ళని కూడా నాయనా వీళ్ళంతా కూడా దేశ రక్షణ కోసం పాటుపడుతున్న బిడ్డలు నా ప్రభా దేవా. బిడ్డలందరినీ నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోండి. చలి అనక, ఎండ అనక, వాన అనక ప్రభా ఎటువంటో క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళు పనిచేస్తున్నారు నాయనా తండ్రి. ఆ బిడ్డల చుట్టూ నువ్వు కంచె వేయండి ప్రభా, కాపుదల ఉంచండి. మేఘ స్తంభం వలె నువ్వు ఉండండి నాయనా తండ్రి ప్రభా. కృపగల దేవా వారి కుటుంబాలను కూడా మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను. వారికి కావాల్సిన మెండైన దీవెనలో దయచేయండి తండ్రి. కొద్దిగా నమ్మకంగా ఉంటే అనేకమైన వాటి మీద నియమించే దేవుడు, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు ఇచ్చే దేవుడు నాయన. వారికి ఇచ్చినటువంటి ఆ బాధ్యతలను బిడ్డలనైనా నమ్మకంగా నిర్వహించడానికి నువ్వు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి ప్రభా. నైనా దేశంలో నైనా ప్రభా మత సామరస్యాన్ని దయచేయండి, ఐక్యతను దయచేయండి ప్రభా. ఎటువంటి అల్లరులు జరగకుండా నాయన ప్రభా వాటిని అణిచివేయమని ప్రార్థిస్తున్నాను. అన్యజనుల అల్లరిని నువ్వు అణిచివేసే దేవుడవు నా ప్రభా. నైనా దేశంలో మత సామరస్యాన్ని దయచేయండి నాయన. మరి ప్రభా ఉగ్రవాద చర్యలను నాయన నిర్వీర్యం చేయమని ప్రార్థిస్తున్నాను. వారి తలంపు ఆలోచనలను నాయన ప్రభా తలక్రిందులను చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏవి కూడా దేశానికి హాని కలిగించకుండా మా దేశం చుట్టూ నైనా నీ కంచె వేయండి నాయన. శత్రు భయాన్ని నుంచి నువ్వు తప్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి కృపగల దేవా. ప్రభా బిడ్డలైనా తాగి తండ్రి ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తారు ప్రభా అటువంటి వారి వలన నైనా రోడ్డు మీద నడుస్తూ వెళ్లే బిడ్డలు ఎంతో మంది తండ్రి ప్రభా అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు నాయన ప్రభా. డ్రైవింగ్ చేసే వాళ్లకు నాయన కాన్సన్ట్రేషన్ దయచేయండి. వారి హస్తాలను నీ హస్తంలో తీసుకోండి ప్రభా. రోడ్ రూల్స్ పాటిస్తూ నాయన ప్రభా చక్కగా డ్రైవ్ చేయగలటకు సహాయం దయచేయండి ప్రభా. నాయన తండ్రి వాళ్ళు తాగి డ్రైవ్ చేయకుండా కాపాడండి. బాధ్యత దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్క బిడ్డకు ప్రభా. నైనా తండ్రి కృప చూపించండి ప్రభా. అనాథమైన బిడ్డల్ని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. అనాథలను నువ్వే కాపాడే దేవుడవు నా తండ్రి. నువ్వే వారికి సంరక్షకుడవు, పోషకుడవు నాయన. వాళ్ళు కోల్పోయినటువంటి ఆ తల్లిదండ్రుల ప్రేమను నాయన నువ్వు తల్లి తండ్రిగా ఉండి నాయన ఆ బిడ్డలకు ఆ ప్రేమను అందించండి. ఆర్ఫనేజ్ హోమ్స్ లో నడిపిస్తున్నటువంటి ఆ బిడ్డలు తండ్రి తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమించడానికి ఆ బిడ్డలను నాయన సంరక్షించడానికి నువ్వు కృప చూపించండి ప్రభా. విడోస్ ని సన్నిధిలో జ్ఞాపకం చేసుకునైనా విధవరాండ్ర ప్రక్షాళనను పోరాడే దేవుడవు నాయన ప్రభా తండ్రి. తండ్రి నాయన నేను సృజించిన వాడే నీ భర్త అయినాడని నీ వాక్యం సెలవిస్తుంది నా ప్రభా. నైనా విడోస్ కు నువ్వు ఆ ఇంటికి నైనా ఆ బిడ్డలకు నువ్వు భర్తగా ఉండి నువ్వు యజమానుడిగా ఉండి నైనా ఆ బిడ్డలను నువ్వు సంరక్షించండి. ఆ కుటుంబాన్ని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతమంది బిడ్డలైతే నైనా డ్రగ్స్ కి అడిక్ట్ అయినారో నైనా గంజాయి తండ్రి ప్రభా డ్రగ్స్ తాగుడు ప్రభా బానిసలైపోయి యవ్వన బిడ్డలనైనా తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు నైనా. ఒక్కసారి నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. ఆ ఇన్స్టిట్యూషన్స్ చుట్టూ స్కూల్స్ చుట్టూ కూడా నైనా అటువంటి కార్యకలాపాలు
వాళ్ళు అటువంటి బిజినెస్ జరగకుండా నైనా ఆ పరిస్థితులన్నీ నీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. స్కూళ్ళలోకి కాలేజీలోకి డ్రగ్స్ వెళ్తున్నాయి నా ప్రభా. బిడ్డలు చదువులు మానేసి నైనా అవి తీసుకొని ప్రభా మత్తులో ఉండిపోతున్నారు నా తండ్రి. యేసయ్యా యవన బిడ్డలను దర్శించండి నాయన. వారి చుట్టూ నువ్వు కంచె వేయమని ప్రార్థిస్తున్నాను నాయన. ఆ బంధకాల నుంచి ఆ కట్ల నుంచి నువ్వు వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ప్రభా ఎంతమంది బిడ్డలైతే నాయన రోడ్ల మీద తిరుగుతున్నారో నాయన ప్రభా. తండ్రి నాయన నువ్వే నాయన ఆ బిడ్డల్ని సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వ్యర్థంగా కాలక్షేపం చేస్తున్న బిడ్డలను నాయన అడుక్కునే వాళ్ళు ఎంతో మంది నాయన ప్రభా. తండ్రి ర్యాక్ పిక్కర్స్ వీళ్ళందరినీ నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణలోకి నడిపించండి. నీ సువార్త వారికి అందించబట్టకు నువ్వు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా. తండ్రి తమ జీవితాలను వ్యర్థం చేసుకోకుండా నాయన తండ్రి స్టడీస్ పై బిడ్డలు చిన్న బిడ్డలు కాన్సన్ట్రేట్ చేయగలటకు సహాయం దయచేయండి నాయన ప్రభా. NGOs ను కూడా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అయినా ప్రభా వాళ్ళు నమ్మకంగా వారి పనులను చేసుకోవడానికి నాయన నువ్వు సహాయం దయచేయండి. జ్ఞానమి నడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రేమ గల నాయన. డ్రగ్ మాఫియా, శాండ్ మాఫియాను, మైన్స్ మాఫియా ప్రభా వీటన్నిటిని కూడా నాయన అణిచివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి ప్రభా నువ్వే సహాయం చేయండి. అటువంటి అక్రమాలు జరగకుండా నాయన ఆ అడ్డంకులు ఆటంకాలన్నీ నువ్వే కలిగించమని ప్రార్థిస్తున్నాను. అటువంటి వాటికి మార్గాలను నువ్వు మూసివేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అటువంటి ఏవి కూడా దేశంలో జరగకుండా నువ్వు కాపాడండి ప్రభా. మరి ఇప్పుడు ప్రార్థించినటువంటి ప్రతి అంశాన్ని నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి అంశానికి కూడా నువ్వు ఆమెను అవును అని ఆమెనని ముద్ర వేయండి ప్రభా. జవాబిస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సిస్టర్. మరి సిస్టర్ సుమన మరి ఇప్పుడున్న పాయింట్స్ గురించి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. ఐ రిక్వెస్ట్ సుమన సిస్టర్ టు ప్రే అబౌట్ దీస్ పాయింట్స్. సిస్టర్ సుమన. పరిశుద్ధమైన ప్రభా. సుమన సిస్టర్. హలో హలో సిస్టర్ సుమన ఉన్నారా? చేస్తున్నారు. ఓకే. పరిశుద్ధమైన ప్రభా, కృప కలిగిన ఆయన, దయ కలిగిన రక్షక, మరి నీ సన్నిధిలో ఇలా చేరుకొని ప్రభా నీ వాక్యం విని తెలుసుకున్న విషయాల కొరకు వేలాది స్తోత్రం నాయన. మరి నీ బిడ్డలు ఏదైనా నువ్వు చూపిస్తున్న కనికర కృపల కొరకు వేలాది స్తోత్రం నాయన. తండ్రి మరి నీ సువార్త సకల జనులకి ప్రకటించమన్నావు నాయన. కానీ ప్రభా మరి డిసైపుల్స్ లాగా మార్చమని నువ్వు కోరుతున్నావు నాయన. మరి డిసైపుల్స్ లాగా ప్రభా వాళ్ళను తీర్చిదిద్దే ప్రభా నీ ఆత్మనే నాయన. మరి నీవు కనుకరించి నీ ఆత్మ యొక్క కుమ్మరింపు అనుగ్రహించు నాయన. మరి వాళ్ళు విశ్వాసంలోకి వచ్చినప్పుడు, నిన్ను తెలుసుకున్నప్పుడు ప్రభా నీ కొరకై సమర్పించే జీవితం కలిగి జీవించటకు సహాయం అనుగ్రహించు నాయన. మరి నీ సేవ చేస్తున్న సేవకులందరినీ ప్రభా నీ ఆత్మ చేత అభిషేకించు నాయన. కావలసిన ప్రభా ఆత్మీయ శక్తి, విజ్డమ్, గైడెన్స్ ప్రభా పేషెన్స్ అనుగ్రహించమని నేను బ్రతిమాలుచున్నాం నాయన. మరి నశిస్తున్న వారి మధ్యలో వార్త వెళ్ళుచుండగా ప్రభా వాళ్ళకు వినగలిగిన చెవు, గ్రహించగలిగిన మనసు, విధేయత చూపించే హృదయం అనుగ్రహించు నాయన. అంతేకాక మరి నీ స్వార్థను మోసుకుంటూ వెళ్తున్న వాళ్ళకు తండ్రి కావలసిన ధైర్యము, కావలసిన నడిపింపు అనుగ్రహించు నాయన.
మరి విశ్వాసంలో దృఢపరిచి బలపరచ సహాయం అనుగ్రహించున్నాయన. మరి నీ పరిశుద్ధాత్మ కార్యము నెరవేర్చ సహాయం అనుగ్రహించు. నీ సువార్త విస్తరింపబట్టుటకు మరి ఎంతో మంది నీ మందలో చేర్చబడుటకు సహాయం అనుగ్రహించున్నాయన. మరి నీ పరిశుద్ధ కార్యం చేయించుండగా తండ్రి మరి ఒబీడియన్స్ హార్ట్ అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాం నాయన. మరి ప్రభా స్త్రీల ద్వారా కూడా నీవు గ్రూప్స్ లాగా చేసి ప్రభా మరి సేవ జరుగుతుండగా ప్రభా దాన్ని ఆశీర్వదించి అది ఫలభరితం అవుటకు సహాయం అనుగ్రహించు ప్రభా. మరి నీ యొక్క నడిపింపు నీ యొక్క ప్రభా ఆత్మకార్యము సకల జనుల మధ్యలో జరుగులాగా సహాయం అనుగ్రహించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తునామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సిస్టర్. మరి చివరిగా ప్రే ఫర్ ద సిక్ అండ్ సఫరింగ్. సో ఈ ప్రార్థన మరి నేను చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ చక్కటి సాయంకాల సమయంన మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశంను బట్టి నీకు ఎంతగానో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరి సజీవులే కదా, మరి నేను స్తుతింతురయ్యా నాయన. నువ్వు నన్ను మమ్మల్ని అందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకొని సజీవ లెక్కలో నిలవబెట్టావు తండ్రి, నీకు వందనాలు. మరి యొక్క శ్రీలంగా మరి మాకు ఇచ్చినటువంటి ఒక సమయాన్ని మరి ఈ రీతిగా జూమ్ లో మేము మరి కూడుకొని మరి నీ అందు ప్రార్థించి ప్రతి ఒక్క ప్రార్థన విన్నపము నాయన నీ ద్వారా మరి నాయన ఒక తండ్రి ప్రతిఫలం మేము పొందుకోవడానికి సహాయం అనుగ్రహించావు. అందును బట్టి స్తోత్రంలో నీకు వందనాలు ప్రభువా. మరి నాకు ఇచ్చినటువంటి ఒక పాయింట్స్ ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి ప్రభువా నాయన నీకే కృతజ్ఞతలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎదిగో మరి నాయన విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని నీ వాక్యం సెలవిస్తుంది కదా నా ప్రభువా. మరి మేమైతే విశ్వాసముతో అడుగుతున్నాం, ఎందుకంటే నా తండ్రి మరి డాక్టర్లకి పరమ డాక్టర్వి నీవు నా ప్రభు, నీకు వందనాలు. మరి నువ్వు యెహోవా రాఫా, స్వస్థపరిచే దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. మరి ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేయి దేవా, నీకు వందనాలు. మరి చనిపోయిన వారిని సైతం నాయన నువ్వు లేపినటువంటి గొప్ప అద్భుతము నాయన తండ్రి, నీకు వందనాలు. మరి మా జీవితాల్లో నా ప్రభు మరి ఎన్నో ఒక తండ్రి ఎన్నో అస్వస్థతలు, అనారోగ్యాలు నా ప్రభ, అయినప్పటికీ ప్రభ నువ్వు మమ్మల్ని చక్కటి ఆరోగ్యంతో నడిపిస్తున్నావు ప్రభా, నీకు వందనాలు. ఇదిగో ముఖ్యంగా నా ప్రభా నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవా. మరి నాయన మరి సిక్ గా ఉన్న వాళ్ళు మరి నా ప్రభా మరి అనారోగ్యంతో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు స్తోత్రములు, నీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా నాయన సిస్టర్ స్నేహ ఫాదర్ మరి నా ప్రభా మరి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి నర్వ్స్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు, మరి కాళ్ళలో ప్రభా నర్వ్స్ ప్రాబ్లమ్ తో మరి సఫర్ అవుతున్నారు ప్రభా. ఆ బిడ్డను ప్రత్యేకంగా నువ్వు జ్ఞాపకం చేసుకోండి. మరి నా ప్రభు నడి నెత్తి నుండి అరికాలు వరకు ముట్టి నువ్వు స్వస్థపరచండి నా తండ్రి. మరి 86 years ఉంటున్నారు ప్రభా నాయన, నువ్వు జ్ఞాపకం చేసుకోండి. మరి ఇంతవరకైతే నీ కృపలో బిడ్డను నడిపించావు తండ్రి, నీకు వందనాలు. దినము వెంబడి దినము మరి నా ప్రభు సంవత్సరం వెంబడి సంవత్సరం నువ్వు అనుగ్రహించావు ఆ బిడ్డ జీవితాల్లో నాయన. ఇంకను నాయన మరి నీ యొక్క ప్రణాళికలు ఏమైనదో నెరవేర్చండి. మరి ఆ బిడ్డను నువ్వు స్వస్థపరచండి. ఇంకను నాయన ఆరోగ్యవంతుడై మరి ఆ యొక్క ప్రాబ్లం అంతా కూడా తొలగిపోయి మరి నీ యొక్క సంఘంలో సాక్షిగా నిలబడటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. ఇదిగో నాయన జ్ఞాపకం చేసుకోండి. మరి మరి రాణి ఆంటీని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. మరి బ్లడ్ రిలేటెడ్ ఇష్యూ ప్రభా నాయన, ప్రభా బిడ్డ సఫర్ అవుతుండగా నువ్వు జ్ఞాపకం చేసుకోండి. మరి ఎలాంటి ఒక ప్రాబ్లం అయినా ప్రభా నీ యొక్క రక్తం చే నాయన బిడ్డను ప్రోక్షించండి. మరి ఎలాంటి ప్రాబ్లం అయినా బిడ్డను స్వస్థపరచండి నాయన తండ్రి. మరి నీ యొక్క తండ్రి గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. అదే రీతిగా నాయన నీకు వందనాలు. మహాలక్ష్మి సిస్టర్ని బట్టి నీకు వందనాలు తండ్రి. మరి ఆ బిడ్డ కూడా నా ప్రభు నాయన తీవ్రమైన హెడేక్, మరి ఇంకాను ప్రభు కాళ్ళ నొప్పులు మరి బాధపడుతుంది నాయన, జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డను కూడా నాయన నువ్వు స్వస్థపరచండి. మరి నాయన మరి మా చక్కటి ఆరోగ్యం బిడ్డకు దయచేయండి, హెడేక్ అంతా తొలగించండి తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు నాయన. మరి సిస్టర్ నాయన ప్రభు
క్యారెన్ అబ్రహాం కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. మరి ఆర్థరైటిస్ ప్రాబ్లంతో బిడ్డ నాయన సఫర్ అవుతుండగా నాయన ఆ బిడ్డను కూడా నాయన నువ్వు ముట్టి స్వస్థపరచమని, ఎలాంటి కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంకా నువ్వు ప్రభా నాయన చక్క ట్రీట్మెంట్ తో బిడ్డ నాయన బాగవుటకు సహాయం దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు ప్రభా, నీకు వందనాలు. మరి అదే రీతిగా పరిమళ సిస్టర్ ఒక ఫాదర్ నాయన ప్రభా జయపాల్ గారిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. మరి కిడ్నీ ప్రాబ్లంతో ప్రభా నాయన మరి బాధపడుతున్న ఆ బిడ్డను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. అదే రీతిగా నాయన సిస్టర్ ఉషా మరి నా ప్రభా బ్రదర్ రాజశేఖర్ హెల్త్ ని బట్టి నీకు నాయన మన ప్రార్థన చేయించినాము నాయన ప్రభా. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని చక్కటి ఆరోగ్యం బిడ్డకు దయచేయమని వేడుకుంటున్నాను. అదే రీతిగా ఎలాంటి అస్వస్థత ఉన్న బాడీలో ఉన్న ప్రభ తొలగించి యేసు నామములో ఉన్న ప్రభ మంచి ఆరోగ్యం అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంకా నువ్వు ప్రభా నాయన సిస్టర్ శ్రీబాన్ బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇంకా నువ్వు ప్రభా నాయన బిడ్డను ఇంకా స్వస్థపరచమని ఇంకా మెల్లిగా కోలుకుంటుంది ఆ బిడ్డను ఇంకా పూర్తిగా నాయన స్వస్థ దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరి బ్రదర్ విజయ్ కుమార్ మరి నాయన సారయ్యని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. బ్రదర్ డానియల్ మరి ఇంకా శ్రీశైలం బ్రదర్ మరి నాయన వాళ్ళందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ రోజ్ మేరీ మరి ప్రభా వాళ్ళందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి. శాంసన్ బ్రదర్ శాంసన్ ని, రాజేష్ ని, రెబెకా సిస్టర్ వాళ్ళ మదర్ ఇల్లాని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభా నీకు వందనాలు. సిస్టర్ మేరీని, సిస్టర్ అరుణాని, సిస్టర్ సిపోరాని ప్రభా నాయన సిస్టర్ సుమనందాని వాళ్ళందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి. ఇంకెవరెవరైతే ప్రభా మరి హార్ట్ పేషెంట్స్ ఉన్నారో, ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో ప్రభా నాయన వారికి మరి గొప్ప హీలింగ్ నువ్వు దయచేయండి. ఎందుకంటే నా ప్రభా మరి ఈ డాక్టర్లు మరి ఈ లోకపు డాక్టర్స్ అయితే మరి వారి నాలెడ్జ్ ఇక్కడ వరకే ఉందేమో, కానీ నా ప్రభా డాక్టర్లకి పరమ డాక్టర్వి నీవు ప్రభా. నీ నామం ఏది అడిగినా నువ్వు మాకు ఇచ్చే దేవుడుగా ఉన్నావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వీరందరినీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోండి పేరు పేరున నా తండ్రి. వారందరికీ సంపూర్ణ స్వస్థతను దయచేయండి. ఎందుకంటే నా దేవుడు మరి స్వస్థపరచు యెహోవా రాఫా అని మేమంతా నమ్ముచున్నాం నా తండ్రి. నీకు వందనాలు. మరి ఈ యొక్క విశ్వాసంతో నా ప్రభా నాయన మేము అడుగుచుండగా ప్రభా మేము అడిగిన ప్రతి బిడ్డకి నాయన ప్రభా స్వస్థత దయచేస్తామని నమ్మొచ్చు. నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ శ్రవంతి. థ్యాంక్ యూ మా. క్లోజింగ్ చేస్తారు. ప్రేంగల తండ్రి, కృపగల నాయన, జీవముల ప్రభా తండ్రి, ఈ రాత్రి సమయంలో ఈ సాయంత్రం సమయంలో మరి స్త్రీల కూడికగా తండ్రి ప్రభా స్త్రీలందరం చేరి తండ్రి ప్రభా ఈ సన్నిధిలో కొంత సమయాన్ని గడుపుటకు తండ్రి ప్రభా ఇచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యమును బట్టి నీ సన్నిధిలో స్తుతులు చెల్లిస్తుంటున్నాం. మాకు తండ్రి ప్రభా అయోగ్యులమైన మాకు నీ గొప్ప రక్షణ అనుగ్రహించి తండ్రి నీ సన్నిధికి వచ్చి మొరపెట్టే భాగ్యంను అనుగ్రహించినందుకు మీ సన్నిధిలో స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ముఖ్యంగా ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయిన ప్రతి బిడ్డను బట్టి మీ సన్నిధిలో ప్రభా స్తుతులు చెల్లిస్తుంటున్నాం. ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెనను ఆశీర్వాదం అనుగ్రహించండి. పార్టిసిపేట్ చేసిన ప్రతి బిడ్డను బట్టి మీ సన్నిధిలో స్తుతులు చెల్లిస్తున్నాం. చక్కగా నడిపించిన రేణుకా సిస్టర్ని బట్టి తండ్రి, మరి స్టార్టింగ్ ప్రేయర్ చేసిన మహాలక్ష్మి సిస్టర్ని బట్టి తండ్రి ప్రభా చక్కని వాక్యంను మాకు బోధించినటువంటి ఉషా సిస్టర్ని బట్టి ప్రభా, అదేవిధంగా పాట పాడినటువంటి లీనా రోడ్ని బట్టి మీ సన్నిధిలో స్తుతులు చెల్లిస్తున్నాం. నేను తండ్రి ప్రార్థించినటువంటి బెహరా సిస్టర్ని బట్టి, అదేవిధంగా అనౌన్స్మెంట్ చేసిన ప్రతిమా సిస్టర్ని బట్టి, మరి ప్రేయర్ లీడ్ చేసినటువంటి స్రవంతి సిస్టర్ని బట్టి, ప్రేయర్స్ చేసిన బిడ్డలందరిని బట్టి ప్రభా నీ సన్నిధిలో స్తుతులు చెల్లిస్తుంటున్నాం. తండ్రి ప్రభా ఎంతో చక్కగా ఎలాంటి ఇంటరప్షన్స్ లేకుండా తండ్రి ప్రభా మరి కొద్దిమంది ఉన్నప్పటికీ నీ తండ్రి ప్రభా చక్కగా ఈ ప్రోగ్రాం నడుపుటకు మీకు కృప చూపించారు తండ్రి ప్రభా. విత్తబడిన వాక్యం తండ్రి ప్రభా అది తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలలో ఫలించలాగా అవును తండ్రి ప్రభా మేమెంతో ఏ విధంగా ప్రార్థించాలో మరొకసారి మాకు గుర్తు చేసినందుకు మీ సన్నిధిలో స్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభా. మరి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ సన్నిధిలో స్తుతులు చెల్లిస్తుంటున్నాం. అనేకుల నిమిత్తం నీ సన్నిధిలో మొరపెట్టుటకు మాకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి కూడా మీ సన్నిధిలో స్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. మరి రేపటి జరగబోయేటటువంటి ప్రభా మరి సండే వర్షిప్ కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. మరి
ఫస్ట్ సర్వీస్ కొరకు, సెకండ్ సర్వీస్ కొరకు, అల్వాలు చర్చ్ సర్వీస్ కొరకు, అదేవిధంగా తండ్రి ప్రభా మరి మిగతా బ్రాంచ్ చర్చెస్లో జరిగేటువంటి వర్షిప్ సర్వీస్ కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. తండ్రి ప్రపంచమంతటా ప్రభాని పునరుద్ధాన దినంను తండ్రి ప్రభా మరి వర్షిప్ టైంలో అనేక మంది తండ్రి ప్రభా విశ్వాసులు నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి ఆరాధించి ప్రభా మరి నీ యొక్క మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకుంటుండగా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా మీ సన్నిధి జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించండి. నీకు మహిమ ఘనత ప్రభావం కలుగునట్లుగా నీ కృపను అనుగ్రహించండి తండ్రి. మరి VBSలో కూడా మీరు ఎంత చక్కని కృపను అనుగ్రహించారు ప్రభా. మేము అడిగి వాటికన్నిటికీ ఊహించి వాటన్నిటికంటే ఎంతో అత్యధికంగా తండ్రి ప్రభా VBS ఘనంగా జరగడానికి మీరు కృప చూపించినందుకు మీ సన్నిధిలో స్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభా. మరి విత్తబడిన వాక్యం అనేక హృదయాలలో ఫలించలాగా సహాయం దయచేయండి తండ్రి. ఈ విధంగా మా సంఘాన్ని మీరు ముందుకు నడిపిస్తున్నందుకు మీ సన్నిధిలో స్తుతులు చెల్లిస్తుంటున్నాం. మేమందరము తండ్రి వారమంతయు తండ్రి ప్రభావమును మేము సిద్ధపరచుకొని తండ్రి రేపు తండ్రి మా హృదయాలు పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ప్రభా నిన్ను ఆరాధించుటకు నీ సన్నిధికి సమయానికి చేరి తండ్రి ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించి కనపరచుటకు సహాయం దయచేయండి. యోగ్యంగా బలలో పాలు పొందుటకు నీ కృపను అనుగ్రహించండి. రేపు తండ్రి ప్రభా మరి సర్వీస్ అంతట్లో పార్టిసిపేట్ చేయబోయేటువంటి ప్రతి బిడ్డని నీ సన్నిధి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి ప్రభా. బలను సిద్ధపరిచే బిడ్డలను తండ్రి ప్రభా, అదేవిధంగా మ్యూజిక్ వాయించే వారిని, టెక్నికల్ టీంను, పాటలు పాడే బిడ్డలను తండ్రి ప్రభా అందరినీ నీ ఆత్మతో నింపండి. వారు పాడేటప్పుడు తండ్రి ప్రభా అర్థసహితంగా తండ్రి పూర్ణ హృదయంతో నిన్ను స్తుతించి ఆరాధిస్తూ ప్రతి హృదయాన్ని స్పందించలాగున నీ కృపను అనుగ్రహించి సహాయం దయచేయండి తండ్రి. 3 మెసేజెస్ కొరకు నిజంగా ప్రార్థన చేస్తుంటున్నాం దేవా తండ్రి. ఎవరెవరైతే తండ్రి ప్రభా నీ వాక్యం అందించనంటున్నారో వారు తమ సొంత మాటలు కాకుండా ప్రభా నీ ఎంత అడిగి కొద్ది తండ్రి ప్రభా మరి నీ సన్నిధిలో కనిపెట్టి ప్రార్థనాపూర్వకంగా ఆత్మతో నింపబడి తండ్రి ప్రభా వారు మరచబడి తండ్రి ప్రభా మీరే మా ప్రతి ఒక్కరి అవసరత నెరిగిన దేవుడు తండ్రి ప్రభా. మీరే తండ్రి ప్రభా ప్రతి కఠిన హృదయాన్ని పగలగొట్టగలిగినటువంటి దేవుడు తండ్రి. మీరే మాతో మాట్లాడండి, కృప చూపించి సహాయం దయచేయండి తండ్రి. మరి డీకన్స్ అందరినీ దీవించండి, సంఘ పెద్దలను ఆశీర్వదించండి తండ్రి. వర్షిప్ సర్వీస్ అంతయు తండ్రి ప్రభా మరెంతో నీ యొక్క సన్నిధిని మేము అనుభవించలాగా నీ కృపను అనుగ్రహించి సహాయం దయచేయండి, కృప చూపించండి. మండే నుంచి జరగబోయేటువంటి తండ్రి ప్రభా మరి VBS కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి ప్రభా. మరి ఎక్కడెక్కడ జరిగినటువంటి VBSలన్నిటినీ ప్రభా మీ యొక్క తండ్రి ప్రభా కార్యాన్ని జరిగించండి. అనేక ఆత్మలు పట్టబడులాగున తండ్రి ప్రభా చిన్న హృదయాలలో నీ కార్యం జరుగులాగన అనేక మంది మిషనరీస్, అనేక మంది తండ్రి ప్రభా సేవకులు, అనేక మంది ప్రభా మరి దేవుని కొరకు కమిట్ అవ్వడానికి తండ్రి ప్రభా ఈ VBS ప్రపంచం అంతటా పనిచేయలాగానే నీ కృపను అనుగ్రహించి సహాయం దయచేయండి తండ్రి. అదేవిధంగా మేము ప్రతిదినము ప్రభా మరి 3 to 4, 7 to 8, 8 to 9, 9 to 10 జరగబోయేటువంటి ప్రేయర్స్లో కూడా అనేక మంది తండ్రి ప్రభా భార హృదయంతో నీ సన్నిధిలో చేరి నీ చిత్తానుసారమైన ప్రార్థనలు చేయుటకు నీ కృపను అనుగ్రహించి సహాయం దయచేయండి తండ్రి ప్రభా. వెన్స్డే బైబిల్ స్టడీ తండ్రి ప్రభా నీ దాసుని సిద్ధపరిచి మాతో మాట్లాడండి. అదేవిధంగా ప్రతిదినం జరుగుతున్న మెన్స్ ఫెలోషిప్ను కూడా తండ్రి ప్రభా దీవించి వారు చేసే ప్రార్థనలు సంఘానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండటకు నీ కృపను అనుగ్రహించి సహాయం దయచేయండి. యూత్ మధ్య జరుగుతున్న పరిచర్యను దీవించండి ప్రభా. మరి ఫిలిప్పీన్స్లో వాళ్ళకి బైబిల్ స్టడీ జరుగుతుండగా తండ్రి మరి యవనస్తులైన బిడ్డలు ఎంతో ఆసక్తితో నీ వాక్యం వినుటకు, నీ వాక్యానికి లోబడుటకు నీ కృపను అనుగ్రహించి సహాయం దయచేయండి. ఎవరైతే తండ్రి ప్రభా బైబిల్ స్టడీ తీసుకుంటున్నారో ఆ బిడ్డను కూడా చక్కగా యూత్ను తండ్రి ప్రభా మరి ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ తండ్రి ప్రభా మరి చక్కగా వారికి అర్థమయ్యే రీతిలో బోధించలాగని మీ కృపను అనుగ్రహించి సహాయం దయచేయండి. సండే స్కూల్ పరిచర్యను కూడా దీవించండి తండ్రి ప్రభా. మరి సండే స్కూల్ టీమును తండ్రి ప్రభా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న టీచర్స్ అందరినీ జ్ఞాపకం చేసుకోనండి తండ్రి ప్రభా. మరి వారు చేయించిన పరిచర్య తండ్రి ప్రభా మరి మీరే దీవించి ఆశీర్వదించండి. అనేక మంది పిల్లలు ప్రభా మరి నీ తట్టు తిరుగులాగున ఆ పరిచర్యను దీవించి ఆశీర్వదించండి, కృప చూపించండి తండ్రి. మాకు ఈరోజు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీ సన్నిధిలో స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరెవరికైతే ప్రభా మరి ఏ అవసరతలు ఉన్నాయో ప్రభా మరి అవసరతలన్నీ తీర్చి సహాయం దయచండి. మా మధ్య ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటున్నారు తండ్రి ప్రభా, వారిని కూడా జ్ఞాపకం గౌతమిని తండ్రి ప్రభా మరి అదేవిధంగా హ్యానాని తండ్రి ప్రభా సంధ్యాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాం.
సుఖప్రసవం కొరకు తండ్రి ప్రభా బిడ్డలను సిద్ధపరిచి సహాయం దయచేయండి. అనేక మంది పిల్లలు లేకుండా బాధపడుతుంటున్నారు ప్రభా, బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకునండి తండ్రి ప్రభా. మీరే తండ్రి ప్రభా నీ రాహేలుకు తండ్రి ప్రభా, అదేవిధంగా శారాకు తండ్రి ప్రభా, ఎలిజబెత్కు, ఏ విధంగా తండ్రి రెబెక్కాకు, ఏ విధంగా తండ్రి ప్రభా హానాకు మీ తండ్రి ప్రభా సంతానం కలుగునట్లుగా మీ కృప చూపించారు. ఆ విధంగా తండ్రి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. ఎంతో మంది ప్రభా దినానికి చైల్డ్లెస్ కబుల్ లిస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. మీరే జ్ఞాపకం చేసుకొని వారి యొక్క తండ్రి ప్రభా కోరికను సిద్ధింపచేయమని, వారి ఆశను తీర్చమని మీ సన్నిధి జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభా కృప చూపించి సహాయం దయచేయండి. యవనస్తులైన బిడ్డలను మరొకసారి మీ సన్నిధి జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి యొక్క వివాహాల విషయమే తండ్రి ప్రభా నీ చిత్తంలో నెరవేర్చి సహాయం దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభా మరి నీ చిత్తంలో తండ్రి ప్రభా నీ ఏర్పాటులో తండ్రి ప్రభా వారు సెటిల్ అవుతున్నట్లుగా మీరే కృప చూపించి సహాయం దయచేయండి. విదేశాల్లో ఉన్నటువంటి మా యొక్క పిల్లలు ప్రభా మరి స్టూడెంట్స్గా చాలామంది ఉంటున్నారు. వారిని కూడా నిజంగా జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. రోనాల్డ్ కొరకు, కెవిన్ కొరకు తండ్రి ప్రభా, మరి ఫిలిప్ కొరకు, ఇంకా తండ్రి ప్రభా ఎవరెవరైతే రాణి కుమారుడు కొరకు నిజంగా ప్రార్థన చేస్తున్న ఇంకా చాలామంది యవనస్తులైన బిడ్డలు ఉంటున్నారు ప్రభా. మరి వారికి ఎలాంటి ఆపద కీడు జరగకుండా నీ కృపను అనుగ్రహించి సహాయం దయచేయండి. వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్, వారికి కావాల్సినటువంటి తండ్రి ప్రభా మరి జాబ్ తండ్రి స్టైఫండ్ ఇవన్నీ క్రమంగా వారికి వచ్చినట్లుగా నీ కృపను అనుగ్రహించి సహాయం దయచేయండి. ఈ విధంగా తండ్రి ప్రభా ఎన్నో విషయాలు తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుటకు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీ సన్నిధిలో స్తుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి ప్రభా. రేపటి దినం ఆరాధనలో మేమందరం కలుసుకొని తండ్రి ప్రభా ఎంతో సంతోషంగా నీ సన్నిధిలో ఆనందించి నీ యొక్క పాదంలో ఎత్త ప్రభా అనేక తండ్రి ప్రభా మరి విషయాలను నేర్చుకొని నిన్ను హృదయమార నిన్ను స్తుతించి గణపరచి మయంపరచుటకు తండ్రి శుద్ధ హృదయంను, యథార్థ హృదయంను మాకు దయచేయమని, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో ప్రభా నిన్ను సేవించటకు మాకు తండ్రి ప్రభా దినదినము మీరే ప్రేరేపణ దయచేసి మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని మీ చేతికి అప్పచెప్పుకుంటూ ఈ యొక్క సమయాన్నంతటినీ ప్రభా దీవించి ఆశీర్వదించేందుకు మీ సన్నిధిలో స్తుతులు చెల్లిస్తూ మరొకసారి చేరవచ్చిన బిడ్డలందరినీ ప్రభా తండ్రి ప్రభా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.